గొప్ప స్నేహితుడు. నా యేసయ్య లాంటి మంచి స్నేహితుడు, ప్రేమించి ప్రాణం పెట్టిన గొప్ప స్నేహితుడు. ఎవరైనా ఉన్నారా, ఎచటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు? ఎవరైనా ఉన్నారా, ఎచటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు? హేతువేమి లేకుండా, లాభమేమి పొందకుండా ప్రేమ చూపువారు లేరు లోకమందునా. హేతువేమి లేకుండా, లాభమేమి పొందకుండా ప్రేమ చూపువారు లేరు లోకమందునా. నేను కోరుకోకుండా నా కోసము తనకు తాను చేసినాడు సిలువ యాగము. నేను కోరుకోకుండా నా కోసము తనకు తాను చేసినాడు సిలువ యాగము. ఎవరైనా ఉన్నారా, ఎచటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు? ఎవరైనా ఉన్నారా, ఎచటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు? అంతస్తులు లేకుండా, అర్హతలు చూడకుండా జతను కోరువారు దొరకరు ఎంత వెతికినా. అంతస్తులు లేకుండా, అర్హతలు చూడకుండా జతను కోరువారు దొరకరు ఎంత వెతికినా. నీ చూడనని చూడకుండా నా కోసము మహిమనంత వీడినాడు, ఏమి చిత్రము. నీ చూడనని చూడకుండా నా కోసము మహిమనంత వీడినాడు, ఏమి చిత్రము. ఎవరైనా ఉన్నారా, ఎచటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు? ఎవరైనా ఉన్నారా, ఎచటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు? స్వార్థమేమి లేకుండా, ఫలితమే ఆశించకుండా మేలు చేయువారు ఎవరు విశ్వమందునా. స్వార్థమేమి లేకుండా, ఫలితం ఆశించకుండా మేలు చేయువారు ఎవరు విశ్వమందునా. ఏమి దాచుకోకుండా నా కోసము ఉన్నదంత ఇచ్చినాడు, ఏమి త్యాగము. ఏమి దాచుకోకుండా నా కోసము ఉన్నదంత ఇచ్చినాడు, ఏమి త్యాగము. ఎవరైనా ఉన్నారా, ఎచటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు? ఎవరైనా ఉన్నారా, ఎచటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు? నా యేసయ్య లాంటి మంచి స్నేహితుడు, ప్రేమించి ప్రాణం పెట్టిన గొప్ప స్నేహితుడు. నా యేసయ్య లాంటి మంచి స్నేహితుడు, ప్రేమించి ప్రాణం పెట్టిన గొప్ప స్నేహితుడు. ఎవరైనా ఉన్నారా, ఎచటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు? ఎవరైనా ఉన్నారా, ఎచటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు? నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం.
ధైర్యం యేసయ్యా. నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును. నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును. కృప చూపువాడవయా నీ పిల్లలకు, కృప చూపువాడవయా. కృప చూపువాడవయా నీ పిల్లలకు, కృప చూపువాడవయా. నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నీవు సెలవీయగా కలుగనిదేముంది, వాక్కును పంపగా జరుగనిదేముంది. నీవు సెలవీయగా కలుగనిదేముంది, వాక్కును పంపగా జరుగనిదేముంది. సకలము నీదేనయ్యా శ్రీమంతుడా, స్తుతి నీకు పాడెదనయ్యా. సకలము నీదేనయ్యా శ్రీమంతుడా, స్తుతి నీకు పాడెదనయ్యా. సమకూర్చువాడవయా నీ పిల్లలకు, సమకూర్చువాడవయా. సమకూర్చువాడవయా నీ పిల్లలకు, సమకూర్చువాడవయా. నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నా ముందు నీ ఉండగా ఎదురొచ్చువాడెవడు, కార్యము చేయగా అడ్డుపడు వాడెవడు. నా ముందు నీ ఉండగా ఎదురొచ్చువాడెవడు, కార్యము చేయగా అడ్డుపడు వాడెవడు. యుద్ధము నీదేనయ్యా ఓ సూర్యుడా, ముందుకు సాగెదనయ్యా. యుద్ధము నీదేనయ్యా ఓ సూర్యుడా, ముందుకు సాగెదనయ్యా. బలమిచ్చువాడవయా నీ పిల్లలకు, జయమిచ్చువాడవయా. జయమిచ్చువాడవయా నీ పిల్లలకు, జయమిచ్చువాడవయా. నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నీవు కరుణించగా కాదను వాడెవడు, శక్తితో నింపగా ఓడించు వాడెవడు. నీవు కరుణించగా కాదను వాడెవడు, శక్తితో నింపగా ఓడించు వాడెవడు. సాయము నీదేనయ్యా సహాయకుడా, నీలో దాగెదనయ్యా. సాయము నీదేనయ్యా సహాయకుడా, నీలో దాగెదనయ్యా.
బలమిచ్చువాడవయా నీ పిల్లలకు బలమిచ్చువాడవయా బలమిచ్చువాడవయా నీ పిల్లలకు బలమిచ్చువాడవయా నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా నీ బాహుబలమే నడిపించును నా స్థితులన్నిటినీ సరిచేయును నీ బాహుబలమే నడిపించును నా స్థితులన్నిటినీ సరిచేయును కృప చూపువాడవయా నీ పిల్లలకు కృప చూపువాడవయా కృప చూపువాడవయా నీ పిల్లలకు కృప చూపువాడవయా హల్లెలూయా. స్తోత్రం. రాత్రికాల సమయంలో ఈ యొక్క సంఘ క్షేమాభివృద్ధి కూడికకు చేరువచ్చిన సంఘ బిడ్డలను మీకు అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తునామన నా వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారండి? సరే, దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఈ సమయంలో ఈ రాత్రి దేవుని వాక్యాన్ని అందించడానికి మన మధ్యకు ఆహ్వానించబడిన దైవజనులు అంతర్వేది పాస్టర్ ఫెలోషిప్ అధ్యక్షులుగా ఉంటూ చక్కని రీతిలో నడిపిస్తూ ఉన్న పాస్టర్ ఇమ్మానుయేల్ రాజు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాను. ఈ రాత్రికాల సమయం కొరకు ఏర్పాటు చేయబడిన దైవలేఖన భాగం మత్తయి రాసిన సువార్త 16వ అధ్యాయం 18వ వచనము నుంచి 20వ వచనం వరకు. మత్తయి రాసిన సువార్త 16వ అధ్యాయము 18వ వచనం నుంచి 20వ వచనం వరకు నైసి వచ్చి చదువు వినిపించవలసిందిగా ఆ బిడ్డని ఆహ్వానిస్తూ ఉన్నాను. మత్తయి రాసిన సువార్త 16వ అధ్యాయం 18 నుంచి చదువుకుందాం. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదువు. పాతాళ లోక జ్ఞానములు ద్వారములు దాని ఎదుట నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నాను. పరలోక రాజ్యము యొక్క తాళము చెవులు నీకిచ్చెదను. నీవు భూలోకమందు దేని బంధించుదువో అది పరలోకమందు బంధింపబడును. భూలోకమందు దేని విడిపించుదువో అది విప్పుదువో అది పరలోకమందు విప్పబడునని అతనితో చెప్పుచున్నాను. అటు పీమట తాను క్రీస్తు అని ఎవనితోనూ చెప్పవద్దని ఆయన తన శిష్యులకు కఠినముగా ఆజ్ఞాపించును. ఆమేన్. వాక్యమును చదివి సహకరించిన నైస్యని దేవదేవుడు దీవించునుగాక. ఆమేన్. ఈ సమయంలో అందరం కూడా లేచి నిలబడదాం. కొద్ది నిమిషాలు స్తుతి ఆరాధన ద్వారా దేవుని నామాన్ని కనపరుద్దాం. మనం వచ్చిన
ఇమ్మానుయేల్ రాజు గారు వచ్చి మనల ఆరాధనలో నడిపిస్తారు. మనమందరం కూడా రెండు చేతుల పైకెత్తి సింహాసనాసీనుడైనటువంటి దేవత దేవుని మనం ఆరాధన చేద్దాం. అందరూ కూడా స్తుతి యాగాన్ని చెల్లిందాం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రాలు రాజా, స్తోత్రాలు రాజా, స్తోత్రాలు రాజా. అత్యున్నత సింహాసనాసీనుడా మీకు స్తోత్రాలు స్తోత్రాలు. అందరూ కూడా స్తుతి చెల్లించండి, స్తుతి చెల్లించండి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. రాజా మీకు స్తోత్రాలు స్తోత్రాలు. ఆది సంభూతుడా మీకు స్తోత్రాలు 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 స్తోత్రాలు. హల్లెలూయా హల్లెలూయా. ఆరాధ్య దైవమా మీకే స్తోత్రాలు 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 స్తోత్రాలు. ఆరోగ్యం ఇచ్చిన దేవా మీకు స్తోత్రాలు, బలం ఇచ్చిన దేవా మీకు స్తోత్రాలు, ఉన్నతమైన స్థానంలో మా కుటుంబాలను ఉంచినటువంటి దేవా మీకే స్తోత్రాలు స్తోత్రాలు. బలహీన సమయాల్లో బలపరిచిన దేవా మీకు స్తోత్రాలు, కుంగిన సమయాల్లో ఆదరించిన దేవా మీకు స్తోత్రాలు, పడిన వేళలో ప్రభా పైకి లేవనెత్తిన దేవా మీకు స్తోత్రాలు. నీ కృప తప్ప మాకు వేరే ఆధారం లేదు నాయన. మీ కృపలో మమ్మల్ని రక్షించిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు రాజా, స్తోత్రాలు రాజా, స్తోత్రాలు రాజా. హల్లెలూయా హల్లెలూయా. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే. నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధనా నీవే, నా అతిశయము నీవే. సంగమతకి మించిన ఆనందము నీవే, నా ఆరాధనా నీవే. జ్యోతిర్మయుడా నా ప్రాణం స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే. నా పరలోకపు తండ్రి వ్యవసాయకుడా, నా పరలోకపు తండ్రి వ్యవసాయకుడా, నీ తోటలోనే ద్రాక్షవల్లితో నన్ను అంటు కట్టి స్థిరపరచావా. నీ తోటలోనే ద్రాక్ష నన్ను అంటు కట్టి స్థిరపరిచావా. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా నా పరలోకపు తండ్రి నా మంచి కుమ్మరి, నా పరలోకపు తండ్రి నా మంచి కుమ్మరి. నీకిష్టమైన పాత్రను చేయ నన్ను విసిరేయక సారెపై ఉంచావా. నీకిష్టమైన పాత్రను చేయ నన్ను విసిరేయక సారెపై ఉంచావా. నీకిష్టమైన పాత్రను చేయ నన్ను విసిరేయక సారెపై ఉంచావా. జ్యోతిర్మయుడా నా ప్రాణం
స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణం నా తండ్రి కుమారా పరిశుద్ధాత్ముడా, నా తండ్రి కుమారా పరిశుద్ధాత్ముడా, త్రియేక దేవా ఆది సంభూతుడా, నిన్ను నేనేమని ఆరాధించెదా. త్రియేక దేవా ఆది సంభూతుడా, నిన్ను నేనేమని ఆరాధించెదా. మరొకసారి, త్రియేక దేవా ఆది సంభూతుడా, నిన్ను నేనేమని ఆరాధించెదా. జ్యోతిర్మయుడా నా ప్రాణం స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే, నా ఆనందము నీవే. నా అతిశయం నా ఆనందం నీవేనైనా, రాధనా నీవే. నా అతిశయము నీవే, మన అతిశయమైనే. నా ఆనందము నీవే, నా ఆరాధనా నీవే. సంగమతి మాట చెప్పండి, నా అతిశయము ఆమె, నా ఆనందము నీవే, నా ఆరాధనా నీవే. నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధనా నీవే, నా ఆరాధనా నీవే, నా ఆరాధనా నీవే. అవునండి, మన అతిశయమైనే. మన ధనమును, మన బంగారమును, మన అందాన్ని చూసుకుని మన అతిశయపడటం కాదు, కానీ మన అతిశయము, మన ఆనందం, మన సర్వస్వం ఆయనే. ఆయన లేకుండా మనము లేము, మనం ఒక క్షణం కూడా జీవించలేము. ఆయన కృప ద్వారానే దేవుడు మనకు ఉచితమైన రక్షణ ఇచ్చాడు. ఆయన కృప ద్వారానే ఎలా బ్రతుకున్నామనంటే ఆయన కృప. ఆయన కృప లేనిదే మనము లేము. ఎంత గొప్ప రక్షణనిచ్చి, ఎంత గొప్పగా దేవుని ఆరాధించే కృపనిచ్చిన దేవాతి దేవునికి రెండు చేతుల పైకెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామండి. హల్లెలూయా. తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు, నాకు చాలయ్యా. తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. నా ప్రియుడా, నా ప్రాణమా, నిన్నారాధించెదన్. నా జీవమా, నా క్షేమమా, నిన్నారాధించెదన్. నా ప్రియుడా, నా ప్రాణమా, నిన్నారాధించెదన్. నా జీవమా, నా క్షేమమా, నిన్నారాధించెదన్. తండ్రి దేవా, నానందమా, నీ వడిలో నాకు సుఖము. ఆయన వడిలో మనకు సుఖము. తండ్రి దేవా, నానందమా, నీ వడిలో నాకు సుఖము.
తండ్రి దేవా, తండ్రి దేవా, నీ ఉంటే నాకు చాలు, నాకు వేరే ఎవరు నాకు వద్దు నాయనా. తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా, నీ ఉంటే నాకు చాలు. నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా, నీ కార్యం వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. నీ ప్రేమ, నీ సిలువలో నా కొరకు మరణించిన ప్రేమ వర్ణించలేను నాయనా. నీ కార్యం వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. తండ్రి దేవా, చెప్పండి అందరూ స్వరమెత్తి బిగ్గరగా. ఆమె నీ వడిలో నాకు సుఖము, తండ్రి దేవా నానందమా. నీ వడిలో నాకు సుఖము, తండ్రి దేవా నానందమా. నీ వడిలో నాకు సుఖము, తండ్రి దేవా నానందమా. నీ వడిలో నాకు సుఖము. ఇంతవరకు దేవుణ్ణి స్తుతించి ఆరాధించిన మనము ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రి దేవుడు తన సేవకుడిని నిలబెట్టుకుని మనతో మాట్లాడబోతూ ఉండగా, అయ్యా మీరు మాట్లాడుచూ ఉండగా వినగల చెవిని నాకు దయచేయండి, గ్రహించగల హృదయమును నాకు దయచేయండి అయ్యా. నీ వాక్యమునకు లోబడే మనస్సును నాకు దయచేయండి అయ్యా. నిశ్చయముగా ఈ రాత్రి విత్తబడుతున్న వాక్యము నా హృదయం అనే పొలములో 30 100 ఫలించాలయ్యా. దేవా, నేను ఫలించే అనుభవంలోనికి రావాలి యేసయ్యా. నిష్ఫలుడిగా నేను ఉండకూడదు తండ్రి, ఎండిన జీవితంలో నేను ఉండకూడదు దేవా. అయ్యా, నీ వాక్యమును తండ్రి నా హృదయాల్లోనికి చేర్చుకోవటము ద్వారా అయ్యా ఫలించే అనుభవంలోనికి రావటానికి సహాయమును దయచేయండి అని ఈ రాత్రి అందరము కూడా ప్రార్థనాపూర్వకంగా దేవుని వాక్యము కొరకు మనం సిద్ధపడదాం. ఈ రాత్రి సుమలత గారు, చెప్పల సుమలత గారు మన ప్రార్థనలు నడిపిస్తారు. ప్రార్థన. స్తుతి స్తోత్రార్హుడా, స్తుతులకు పాతుడా, పరిశుద్ధుడు అయిన తండ్రి, పరలోకమునందున మా దేవా నీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నామయ్యా. ప్రవ్వా దేవా నైనా నీకు వందనాలు. ప్రవ్వా నా అతిశయాస్పదమా నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు తండ్రి. ఇదిగో నాయన ప్రవ్వా ఇంతవరకు నాయన ప్రవ్వా ఆరాధనలో ప్రవ్వా మీరున్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నామయ్యా. ప్రవ్వా ఇదిగో నాయన నీ దాసుడు నిలవబడి ప్రవ్వా నీ వాక్యాన్ని విత్తబోతుండగా నాయన నీ ఏడంతల ఆత్మశక్తిని ప్రవ్వా బిడ్డపై ఉంచండి తండ్రి. నాయన తండ్రి నాకు మాకు కావలసిన ప్రవ్వా ఆత్మీయ ఆహారాన్ని ప్రవ్వా ఆయన వడ్డిస్తుండగా నాయన తద్వారా నాయన మేము బలము పొందిన ఆయన తండ్రి నాయన నీ సాక్షులుగా ప్రవ్వా ఈ లోకంలో జీవించలాగున ప్రవ్వా అది మాకు వినియోగించుకోవడానికి మీ కృప చూపించిన ఆయన. ప్రవ్వా దేవా నీకే స్తోత్రాలు, స్తుతులు నాయన. ఇదిగో ఈ 3వ దినంలో ప్రవ్వా యేసయ్యా మేము నాయన ఇటు రీతిగా కలుసుకొని నిన్ను స్తుతించడానికి, నిన్ను ఆరాధించడానికి నీవు ఇచ్చిన నీ భాగ్యాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నానయ్యా. ప్రవ్వా యేసయ్యా ఈ 2 దినాలు కూడికల ద్వారా ప్రవ్వా మేము పొందిన ఆశీర్వాదాన్ని బట్టి నీకు వందనాలు ప్రవ్వా. ఇదిగో నాయన ఈ 3వ దినంలో కూడా ప్రవ్వా యేసయ్యా నాయన తండ్రి ప్రవ్వా మీరు బలమైన ఆత్మశక్తి చేత ప్రవ్వా నీ వాక్యాన్ని మాకు బోధించండి అయ్యా. నాయన మా జీవితాలకి వెలుగుగాను ప్రవ్వా యేసయ్య ఆధారముగాను మేము చేసుకుని జీవించడానికి మీ కృప చూపించండి తండ్రి. నాయన యేసయ్య తండ్రి ప్రవ్వా నీ కృప చూపించండి నాయన. ప్రవ్వా ఇచ్చినటువంటి మంచి ఆలోచనను బట్టి ప్రవ్వా నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ప్రవ్వా నాయన ఈ 7 దినాలు ప్రవ్వా యేసయ్య నాయన తండ్రి నీ వాక్యం చేత ప్రభు మేము బలం పొందిన ఆయన సంఘము ప్రభు అభివృద్ధి చెందులాగున ప్రభు ఆత్మీయంగా బలము పొందడానికి నీ కృప చూపించమని అడుగుచున్నాను నాయన. ప్రవ్వా యేసయ్యా నీ దాసుని మరుగు చేసుకుని నాయన ప్రవ్వా మీరే ప్రవ్వా నాయన మాతో మాట్లాడి ప్రభా మా జీవితాలను సరిచేసి నాయన ప్రభా మరి మమ్మల్ని ప్రభా సరి అయిన త్రోవలో ప్రభా మమ్మల్ని నడిపించమని ఈ ప్రార్థన మీ పాద సన్నిధికి చేర్చుకుని నా ప్రార్థనకు ప్రతిఫలమును దయచేయమని యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాను నా పరమ తండ్రి, ఆమేన్. ప్రార్థనలో నడిపించిన సుమలత గారికి వందనాలు తెలియజేస్తూ ఈ సమయంలో శ్రేష్టమైన సమయంలోనికి మనం వచ్చాం.
రాత్రి దైవ సందేశం అందించడానికి దైవజనులు మన మధ్యన ఉన్నారు కాబట్టి నిలవబడి మాట్లాడుతూ ఉండగా అందరూ కూడా శ్రద్ధగా దేవుని వాక్యాన్ని వినవలసిందిగా తెలియపరుస్తూ దైవజనులకు వాక్య పరిచర్య కొరకైన సమయాన్ని అప్పగిస్తూ ఉన్నాను. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రభు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ, నన్ను ప్రేమించి ఆహ్వానించిన జాన్ మెమోరియల్ జీడం సంఘ కాపర్లు సహోదరులు వేదకుమార్ గారికి వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే సంఘమంతటికి కూడా పెద్దలకు, స్త్రీల సమాజం వారికి, యవనస్తులకు ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక వాక్య ధ్యానంలోకి మనం వెళ్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం నుండి 6వ అధ్యాయము 2-4 వచనాల వరకు నేను చదువుతున్నాను, చూడండి. స్త్రీలారా ప్రభునకు వలె మీ సొంత పురుషులకు లోబడి, క్రీస్తు సంఘమునకు శిరస్సు ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సు అయి ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలెను. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంఘము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలవబెట్టుకొనవలనని వాక్యంతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తాను అప్పగించుకున్నాను. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరం వల్ల తమ భార్యలను ప్రేమింపబద్దులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తను ప్రేమించుకొంచున్నాడు. తన శరీరమును ద్వేషించువాడు ఎవడును లేడు గాని ప్రతి వాడును దాన్ని పోషించి సంరక్షించుకొనును. మనము క్రీస్తు శరీరమునకు అవయవములమై ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించున్నాడు. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరును ఏక శరీరమగుదురు. ఈ మర్మం గొప్పదైతే నేను క్రీస్తును గూర్చియు సంఘమును గూర్చి చెప్పుచున్నాను. మెట్టుకు మీలో ప్రతి పురుషుడు తనను వలె తన భార్యను ప్రేమింపవలెను. భార్య అయితే తన భర్త యందు భయం కలిగి ఉన్నట్లు చూచుకొనవలెను. పిల్లలారా ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులైనడి, ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్యవంతుడవుగుదు. ఇదిగో ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. తండ్రులారా మీ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షలను బోధలను వారిని పెంచుడి. ప్రార్థన చేసుకుందాం. మా తండ్రి మీకు వందనాలు ప్రభువా. ఈ రాత్రికాల సమయంలో జాన్ మెమోరియల్ జీడం సంఘం తరపున 7 దినాలు సంఘ క్షమాభివృద్ధి కొరకై సంఘము ఉజ్జింపబడాలని, నూతన ఆత్మలు సంఘంలో చేర్చబడాలని గొప్ప ఉద్దేశంతో ఈ కూడికలు ఏర్పాటు చేయగా ఈ 7 దినాల కూడిక ద్వారా సంఘము ఉజ్జింపబడినట్లుగా గొప్ప కార్యములు ఈ స్థలంలో జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభా, సంఘము ఉజ్జింపబడటంలో, ఆత్మలో, విశ్వాసంలో వృద్ధిపరచటంలో మీ బలమైన కార్యాలు ఈ స్థలంలో జరుగునుగా కానీ ప్రార్థిస్తున్నాం. సంఘాన్ని మీరు ఇంకనూ అభివృద్ధిలోనికి తీసుకురమ్మని నీ పక్షాన్ని నిలబడి నీ మాటలు ప్రకటిస్తుండగా మీ పరిశుద్ధాత్మ సహాయాన్ని మీరు నాకు అనుగ్రహించమని, సంఘానికి విలువైన మాటలు నాతో కూడి వచ్చిన ప్రియబిడ్డలందరితో మీరు మాట్లాడమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ మాటలు మనం చదువుకున్న ఈ లేఖన భాగాలు ఎక్కువ శాతం మన వివాహాల్లో వింటూ ఉంటాం. ఈ లేఖన భాగాలు మనం చూసినట్లయితే ఇక్కడ స్త్రీలు కనబడుతున్నారు. రెండవది ఎవరు కనబడుతున్నారండి? పురుషులు కనబడుతున్నారు. రెండవది ఎవరు కనబడుతున్నారంటే భర్తలు కనబడుతున్నారు, భార్యలు కనబడుతున్నారు. రెండవది పిల్లలారా అంటున్నాడు. అంటే ఎవరు కనబడుతున్నారు? పిల్లలు కనబడుతున్నారు. తండ్రులారా అని అన్నాడు అని అంటే తల్లి తండ్రులు కనపడుతున్నారు. అంటే కుటుంబ వ్యవస్థ అంతా ఈ 5వ అధ్యాయం 22వ వచనం నుండి 6వ అధ్యాయం 4వ వచనం వరకు రాయబడి ఉంది. మొత్తం అంతా అక్కడ పెట్టాడు. 5వ వచనంకి వచ్చేసరికి, 6వ అధ్యాయం 5వ వచనంకి వచ్చేసరికి దాసులారా అని అన్నాడు. అంటే మొత్తం కుటుంబ వ్యవస్థ అంతా ఎక్కడ పెట్టాడంటే ఈ వచనాలు పెట్టాడు. ఈ కుటుంబ భార్యాభర్తలను కానీ, పురుషులు స్త్రీలను కానీ, తల్లిదండ్రులను కానీ, పిల్లలను కానీ వీరందరిని ఏమన్నాడు అని అంటే 4వ వచనం 24వ వచనం 5:24, 23 మనం చూస్తే క్రీస్తు సంఘమునకు శిరస్సు అయి ఉన్నలాగున, చాలండి. 24వ వచనంలో అంటాడు సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా. సంఘము అని అంటే ఎవరు అని అంటే ఇక్కడ కూర్చున్న స్త్రీవే.
ఇక్కడ కూర్చున్నటువంటి పురుషుడివే. సంఘము ఎవరు అనంటే ఇక్కడ కూర్చున్న తండ్రివే, ఇక్కడ కూర్చున్న తల్లివే. సంఘము ఎవరు అనంటే ఇక్కడ కూర్చున్న పిల్లలమే సంఘం. ఇక్కడ సంఘం అంటే ఎవరు అనంటే తల్లిదండ్రులుగా మనమే. ఇప్పుడు మనల్ని ఏమన్నాడు అనంటే సంఘము అన్నాడు. సంఘం అంటే ఎవరు? ఇప్పుడు మనం కాదు, నేను. ఎప్పుడు కూడా దేవుని వాక్యాన్ని నలుగురితో కూడి మాట్లాడుకోకూడదు. సంఘం అంటే ఎవరు అనంటే నేనే. చెప్పుకోండి, ఇప్పుడు సంఘం అంటే ఎవరు? నేనే. ఎందుకంటే భర్తగా నేను, తండ్రిగా నేను, కుమారుడిగా నేను. తల్లిగా నీవు, కుమార్తెగా నీవు, ఒక తండ్రిగా నీవు, తల్లిగా నీవు, భార్యగా కూడా నీవే. ఒక తండ్రిగా నీవు, ఒక భర్తగా నీవు, ఒక కుమారుడిగా నీవే. ఇక్కడ రాయబడినటువంటి ప్రతి ఒక్కరిని పేతురు ఈ విధంగా రాశాడు: తండ్రులారా, తల్లిలారా, పిల్లలారా, భర్తలారా, భార్యలారా, పురుషులారా, స్త్రీలారా, వీరందరినీ సంఘముగా పోల్చాడు. ఈ సంఘానికి ఎవరు శిరస్సు అని అంటే క్రీస్తే. ఈ సంఘం గురించి మాట్లాడుతూ ఇక్కడ ఉన్నటువంటి స్త్రీలను, పురుషులను, పిల్లలను, తల్లిదండ్రులు అందరినీ సంఘముగా పోల్చాడు. ఈ సంఘానికి శిరస్సు క్రీస్తే. ఈ క్రీస్తే మన సంఘమైన నాకు ఆయనే శిరస్సుగా ఉన్నట్లయితే, ఈ సంఘమైన నాకు, సంఘమైన నీకు దేవుడు ఏ వాగ్దానం ఇచ్చాడు అని అంటే మత్తయి సువార్త ఇందాక చదువుకున్నాం కదా, మత్తయి సువార్త 16వ అధ్యాయము. మత్తయి సువార్త 16వ అధ్యాయము 19వ వచనాన్ని నేను చదువుతున్నాను, చూడండి. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను. ఎవరికి ఇచ్చేదను? సంఘానికి. సంఘం అంటే ఎవరు? నేనే. సంఘమైన నాకు దేవుడు ఏమంటున్నాడు అని అంటే 19వ వచనంలో, పరలోక రాజ్యము యొక్క తాళపు చెవులు సంఘమైన నీకు ఇచ్చేదను. ఈ తాళపు చెవులతో నేనేం చెయ్యాలయ్యా అని అంటే, ఇదిగో నీవు భూలోకమందు దేనిని బంధించదవో పరలోకమందు బంధించబడును, భూలోకమందు నువ్వు దేనిని ఇప్పుదువో అది పరలోకమందు కూడా ఇప్పబడును. అంటే దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆధిక్యత ఏంటో తెలుసా? నీవు పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను. ఈ పరలోకపు తాళపు చెవులు నువ్వు పట్టుకుని నువ్వు ఏం చేయాలో తెలుసా? నువ్వు భూమి మీద బంధించవలసినవన్నీ బంధించాలి. అప్పుడు పరలోకంలో బంధించబడతాయి. బంధించవలసినవి ఏంటో మీరు ఇంకా చదువుకుంటా ఉంటే ముందుకు వెళ్ళిపోదాం. అది మన పాఠం అయితే కాదు. మీరు 18వ వచనాన్ని కూడా ఒక్కసారి చూడండి. మరియు నీవు పేతురవు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, ఈ సంఘము ఎదుట ఏమి నిలబడవో తెలుసా? పాతాళలోక ద్వారములు నిలువ నేరవు. సపోజ్కి సంఘమైన నేను అనుకోండి, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి మీరే అనుకోండి, పురుషులు స్త్రీలుగా మీరు ఉన్నారనుకోండి, సంఘము మీరే. ఇప్పుడు పాతాళము ద్వారములు ఇదే మెయిన్ గేట్ అనుకోండి సపోజ్కి. ఇప్పుడు సంఘముగా ఎక్కడ కూర్చుంటే ఆ ద్వారం నిలువ నేరం. అంత ప్రభావం, అంత ఆధిక్యత ఎవరికి ఇచ్చారు అని అంటే సంఘమైన మనకు కాదు, సంఘమైన నాకు ఇచ్చాడు. అంటే నేను ఇక్కడ నిలబడ్డాను అని అంటే అక్కడున్న పాతాళ ద్వారాలు నిలువ నేరం ఉండదే అక్కడ. అంత ప్రభావం, అంత ఆత్మీయమైన శక్తి, అంత కృపావరాలు, అంత ఆత్మఫలాలు ఎవరికి ఇచ్చారు అని అంటే దేవుని సంఘమైన నాకిచ్చాడు, దేవుని సంఘమైన నీకిచ్చాడు, దేవుని సంఘమైన మనకిచ్చాడు. ఎంత కృప తెలుసది. పాతాళలోక ద్వారములు నిలువ నేరవు దేని ఎదుట అనంటే సంఘమైన నీ ఎదుట, నా ఎదుట, మనందరి ఎదుట పాతాళలోక ద్వారములు నిలువ నేరవు అని అన్నాడు. ఇప్పుడు పాతాళలోక ద్వారం నిలువ నేరవు అని చెప్తూ పరలోకపు రాజ్యపు తాళపు చెవులు నీకు ఇచ్చారు అని మనం చదువుకున్నాం కదా. సంఘానికి పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు పట్టుకుని ఎక్కడికి వెళ్ళాలి? సంఘం పరలోకం వెళ్ళాలి. ఇప్పుడు సంఘం ఎక్కడికి వెళ్ళిపోతుందయ్యా అని అంటే పరలోకం వెళ్ళవలసిన సంఘం, దేవుని యొక్క రాజ్యంలో నివసించవలసినటువంటి సంఘం, తండ్రి అయినటువంటి దేవుని కుడిపార్శ్వన అబ్రహాము రొమ్మున ఉన్నటువంటి ఆ లాజరు ఏ విధంగా అయితే ఉన్నాడో అలాగ ఉండవలసిన సంఘం నేటి దినాల ఎలా అయిపోతుందో తెలుసా? మీకు ఒక సంఘాన్ని చూపిస్తాను, సమయం లేదు కాబట్టి త్వరగా మనం ముందుకు వెళ్ళిపోదాం. గలతీలకు రాసిన పత్రిక మనం ధ్యానించుదాం. దేవుని సంఘమైన మనకు పరలోకపు రాజ్యపు తాళపు చెవులు మనకిచ్చాడు. ఈ తాళపు చెవులు పట్టుకుని మనం ఏం చేయాలి? పరలోకం వెళ్ళాలి. తాళం చెవులు ఇచ్చాడు అని అంటే
మనకు బీరువా మీద అధికారం మనకుంది, ఆయన ఇంటి మీద అధికారం ఉంది, ఆయన సర్వస్వం మీద మనకు అధికారం ఉంది. అంతే కదండి. మన సంఘ పెద్దలు పాస్టర్ గారికి తాళం ఎందుకు ఇస్తారు? ఆయన ఎప్పుడైనా వచ్చి మందిరంలో తాళం తీసి ప్రార్థన చేసుకుని వెళ్ళటాను. అంతే కదండి. సంఘంలో ఉన్న యవనస్తులకి మైక్ సెట్ వేయడానికి తాళం ఎందుకు ఇస్తారు? ప్రతి శుక్రవారం లేకపోతే ప్రతి శనివారం ప్రతి ఆదివారం తాళం తీసి మైక్ సెట్ వెయ్యాలి కాబట్టి. ఈ తాళం కొట్టుకుని కాలమ్మగా అంతర్వేది పలిపాలం అంతా తిరిగితే కుదరదు కదా. తాళం ఇచ్చామనంటే ఈ దేవుని మందిరం మీద సంఘం మీద పూర్తి అధికారం దేవుడు మనకి ఇచ్చాడు. దేవుని యొక్క తాళపు చెవులు మనకి ఇచ్చాడు అని అంటే దేవుని యొక్క సర్వస్వం మీద సంఘానికి అధికారం ఉంది. తాళం పట్టుకుని వెళ్ళి మనం పరలోకాన్నే తాళం తీసుకుని వెళ్ళే అంత అవకాశం, అంత శక్తి దేవుడు మనకిచ్చాడు. కానీ దేవుని సంఘం రాను రాను ఏమైపోయింది అని అంటే మనం గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనాన్ని మనం ధ్యానించుకుందాం. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ అందేర్పడి వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుతుంది. ఈ మాట ఎవరు చెప్తున్నారు అని అంటే ఇదిగో అపోస్తుడైన పౌలు గలతీ సంఘానికి మాట్లాడుతూ ఉన్నాడు. గలతీ సంఘం గురించి మాట్లాడడం గల కారణం ఏంటో తెలుసా? నా పిల్లలారా. ఎందుకు నా పిల్లలారా అని దైవజనుడైనటువంటి అపోస్తుడైన పౌలు ఎందుకని అంటున్నాడు అని అంటే ఆయన సంపాదించినటువంటి విశ్వాసులు వారు గలతీ సంఘం సువార్త ప్రకటించి సంఘాన్ని ఏర్పాటు చేసి సంఘంలో వాక్యాన్ని బోధించి సంఘంలో అభివృద్ధి పరచబడటానికి పాటలు నేర్పించి వాక్యాలు నేర్పించి వాద్యాలు నేర్పించి ఒకనొక రోజున ఈ జాన్ మెమోరియల్ సంఘం చాలా అభివృద్ధి చెందిందే. ఇక్కడ సువార్త వ్యాప్తి బాగా జరిగింది కాబట్టి మనం కూడా ఒక స్థలానికి, నూతనమైన స్థలానికి వెళ్ళి మనం సువార్తను ప్రకటించి ఒక సంఘాన్ని కడదామని పౌలు గారు ఏం చేశారో తెలుసా? గలతీ సంఘాన్ని విడిచిపెట్టి ఒక నూతనమైన మన పాస్టర్ గారు, మీ పాస్టర్ గారు ఏజెన్సీకి వెళ్ళి 3 నెలలకు ఒకసారి సువార్త ఎలా ప్రకటించి వస్తున్నారో ఈ పౌలు గారు కూడా ఈ సంఘాన్ని కొన్ని దినాలు విడిచిపెట్టి నూతనమైన స్థలాలకి వెళ్ళి సువార్త ప్రకటించడానికి బయటికి వెళ్ళాడు. ఈ బయటికి వెళ్ళి అక్కడ సువార్త ప్రకటిస్తూ ఒక్కసారి ఈ రాంబాగులో ఉన్నటువంటి జాన్ మెమోరియల్ జీడం సంఘం ఎలా ఉందో చూసొద్దామని రాంబాగు సెంటర్కి వచ్చేసరికి ఈ జాన్ మెమోరియల్ జీడియం సంఘ పరిస్థితి ఎలా ఉందో తెలుసా? పౌలు గారు ఈ విధంగా చెప్తున్నాడు. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పరు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన. అంటే ఒకసారి ఆల్రెడీ జాన్ మెమోరియల్ జీడియం సంఘం కొరకు పౌలు గారు ఆల్రెడీ శ్రమలు అనుభవించాడు. రెండవది ఏమంటున్నాడు? మరలా చూడండి ఒకసారి ఆ మాట, మీ విషయమై మరలా. అంటే ఒకసారి ఈ సంఘం కోసం ఏం చేశాడు అని అంటే ప్రసవ వేదన పడ్డాడు. ఈ సంఘము స్వరూపము పొందటానికి, క్రీస్తు స్వారూప్యంలోనికి రావటానికి ఒకనొక దినాన ఎన్నో సంవత్సరాలు ఈ ప్రాంతాల్లో సువార్త ప్రకటించి కరపత్రాలు పంచి కాలినడకలో సువార్తను ప్రకటించి శ్రమలు అనుభవిస్తే ఒక్కొక్క సంవత్సరం పాటు సువార్త ప్రకటనకు వెళ్ళి తిరిగి వచ్చేసరికి ఈ సంఘము ఎలాగైపోయిందని అంటే భయంకరమైన లోకాచారాలతో గలతీ సంఘం నిండిపోయింది. అందుకే అంటున్నాడు, అయ్యో నా పిల్లలారా, మీ విషయమై మరలా ప్రసవ వేదన ఎప్పుడు పడతాం? 9 నెలలు నిండిన తర్వాత లోపల నేను ఉండలేనమ్మా, నేను వచ్చేస్తానని అంటే కొడుకో కూతురో తనుతూ ఉంటే ఫ్రీ డెలివరీ అయితే ఫ్రీ డెలివరీ, ఆపరేషన్ అయితే ఆపరేషన్ తీసి బయటకు తీసేస్తారే, అంత ప్రసవ వేదన కంటే ఇంకా ప్రసవ వేదన పడ్డాడు పౌలు. ఎంత సంఘం గురించి ఎంత ప్రసవ వేదన పడితే ఈ మాట చెప్పాడో తెలుసా? కన్నీటితో మాట్లాడుతున్నాడు ఈ విషయాన్ని. మరలా మీ విషయమై క్రీస్తు స్వారూప్యము మీ యందు ఏర్పడు వరకు, ఏర్పడు వరకు మరలా ప్రసవ వేదన. ఎందుకు ప్రసవ వేదన అంటే ఒకసారి ఆల్రెడీ సంఘం క్రీస్తు స్వారూప్యంలోకి వచ్చింది. ఇదివరకు ఈ సంఘం ప్రార్థనలో నిలకడగా ఉండేది, ఇదివరకు ఈ సంఘం విశ్వాసంలో నిలకడగా ఉండేది, ఇదివరకు ఈ సంఘం పరిచర్యలో అభివృద్ధిలో ఉండేది. కానీ లోకం ఎప్పుడైతే వచ్చిందో క్రీస్తు స్వారూప్యం ఈ సంఘం నుండి
వెళ్ళిపోయింది. అందుకే కాపరైనటువంటి పౌలు బాధపడుతున్నాడు, మరలా ప్రసవ వేదన పడుతున్నాను. ఇప్పుడు ఈవేళ జాన్ మెమోరియల్ సంఘం, జీడిఎం సంఘమైన నేను నీవు క్రీస్తుని మరలా సిలువ వేసే సంఘంగా ఉన్నామేమో ఒకసారి మనం పరీక్షించుకోవాలి. ఈవేళ మన యొక్క సంఘమైన నేను ఎలా ఉన్నానో పరీక్షించుకోవాలి ఈవేళ. లేకపోతే క్రీస్తు స్వారూప్యం మన నుంచి బయటికి వెళ్ళిపోద్ది. అప్పుడు క్రీస్తు మనలో ఉండడు, సంఘమైన నాలో క్రీస్తు ఉండడు. క్రీస్తు లేకపోతే ఏమున్నట్టు? ఏముండవు. మనం ముందుకు వెళ్దాం రండి. అపోస్తలుడైన పౌలు బాధపడుతున్నాడు, ప్రసవ వేదన పడుతున్నాడు. ఎందుకు ప్రసవ వేదన పడుతున్నాడో తెలుసా? గలతీ సంఘం ఎలాగైపోయిందో తెలుసా? 1వ అధ్యాయము, గలతీ 1వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వానిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరెంత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది. ఈ గలతీ సంఘం గురించి మాట్లాడుతూ క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వానిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరెంత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది. అంటే పౌలు గారు మహా అయితే 1 నెల 2 నెలలు అనుకుంటాను బయటికి వెళ్ళాడేమో నా ఉద్దేశ ప్రకారం. ఎందుకంటే మీరెంత త్వరగా అన్న మాట అక్కడ ప్రస్తావించడం కదండి. మీరు ఎంత త్వరగా, మీరు అనుకోవచ్చు కదా, పిల్లలు మనం ఎక్కడికైనా పంపించాము, ఎంత త్వరగా వచ్చేసేయండి బాబా అని అంటాం మనం. అంటే ఇంత సమయం వెళ్ళవలసినటువంటి ఈ ప్రయాణం ఎంత త్వరగా వచ్చావురా అని అంటే అతి సమీపంగా వెళ్ళొచ్చేసాడని. ఇక్కడ పౌలు గారు కూడా ఏమంటున్నాడో తెలుసా? ప్రసవ వేదన పడుతున్నటువంటి ఈ పౌలు ఈ సంఘంలో ఉన్నటువంటి లోటుపాట్ల గురించి మాట్లాడుతూ క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వానిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరెంత త్వరగా తిరిగిపోట చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది. పౌలు గారు ఎందుకు గలతీ సంఘంలో బాధపడ్డ గల కారణం ఏంటో తెలుసా? పిలిచింది ఎవరు ఈ సంఘాన్ని? క్రీస్తు. ఈ క్రీస్తును వెంబడించవలసినటువంటి గలతీ సంఘం ఎక్కడికి తిరిగిందని అంటే భిన్నమైన సువార్త తట్టుకు తిరిగిపోయింది. ఈవేళ కూడా మన పరిసర ప్రాంతాలు మీరు బాగా చూడండి, మీరు యేసు నామములో బాప్తిసం పొందుటనే పరలోకం వెళ్తారో అని బోధించే సంఘాలు ఎన్నో వచ్చేసాయి. ఇప్పుడు కూడా మన జీడిఎం సంఘాలు మన దౌర్భాగ్యం ఏంటో తెలుసా? అసలు ఆడోళ్ళు ప్రసంగాలు చేయడానికి కానీ, ఆడోళ్ళు పాటలు పాడటానికి కానీ, ఆడోళ్ళు స్టేజ్ దగ్గర నిలబడి మాట్లాడటానికి కానీ అధికారం లేదు అనే దుస్థితికి కొన్ని సంఘాలు వచ్చేసాయి. కొన్ని సంఘాలు ఏమైపోయినాయో తెలుసా? ఇదిగో పరలోక దూత అంటే ఒక ఆమె వచ్చేసింది. రకరకాల బోధకులు, బ్రెనహం బోధ ఒకటి, అది యేసునామం అంటారు. ఈ బ్రెనహం ఒక ప్రవక్త కాబట్టి ఆయన ద్వారానే మనకు పరలోకం, ఏలియా లాంటి ప్రవక్త వస్తున్నాడు అని చెప్తున్నారు. మరి మీ ప్రాంతంలో ఉన్నారో అయితే నాకు తెలియదు, కానీ మా సంఘంలో మాత్రం ఒక కుటుంబం ఉంది. సంఘాన్ని గలిబిలు చేసే బోధలు. ఈ గలతీ సంఘం ఎలా ఉంది అయ్యానంటే, క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వానిని, అంటే క్రీస్తు ప్రభులు వారిని విడిచి భిన్నమై, అదిగో అక్కడ దేవుడు ఉన్నాడు, ఇగో అదిగో క్రీస్తు అదిగో ఎక్కడున్నాడు, ఈ నామంలో బాప్తిసం పొందితే రక్షణ ఉంది అని అంటే ప్రతి దానికి పరుగెట్టింది ఏ సంఘం? గలతీ సంఘం. ఇప్పుడు మనకి అన్వయించుకోవటం ఏంటో తెలుసా? ఒకవేళ నువ్వు గలతీ సంఘం అయితే నీవు కూడా భిన్నమైన సువార్త తట్టుకువే వెళ్ళిపోతావు. ఇప్పుడు నువ్వు గలతీ సంఘంలా ఉండకూడదు, క్రీస్తు సంఘముగా క్రీస్తు స్వరూప్యంలోనికి మార్చబడాలి. ఈ గలతీ సంఘము భిన్నమైన సువార్త తట్టుకు తిరిగిపోయింది కాబట్టే మరలా ప్రసవ వేదన పడాలని బాధపడుతున్నాడు పౌలు. రెండో విషయం ఏంటో తెలుసా? 2వ అధ్యాయము 14వ వచనం, గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. వారు సువార్త సత్యము చెప్పున క్రమముగా నడుచుకొనక పోవుట నేను చూచినప్పుడు. వీళ్ళకి ఏమీ లేదో తెలుసా? సంఘంలో సత్యము గురించి క్రమముగా నడుచుకునే సంఘం అయితే గలతీ సంఘం కాదు. కొన్ని సంఘాల్లో మీరు ఆశీర్వదించబడాలనుకుంటున్నారా రండి అని అంటారు. కొన్ని సంఘాల్లో ఇలాంటి బోధలు ఉంటాయి. మీరు బ్రతుకుతే క్రీస్తు కొరకు బ్రతకండి, చావు అయితే లాభం, మీరు ఇటు లోకంలోను ఇటు
దేవునిలో ఉండొద్దు అనే బోధ నేటి సంఘాల్లో ఉంటే ఎవరైనా కూర్చుంటారండి? ఎవరు కూర్చోరు. అందుకే కదా ఈవేళ భయంకరమైన కార్పొరేట్ సొసైటీ బ్యాంకుల్లాగా అక్కడక్కడ డబ్బులు ఇస్తున్నామని అంటే అటువంటి సంఘాలు ఎన్ని రాలేదు మన ప్రాంతాల్లో? చాలా సంఘాలు వచ్చేసాయి. భిన్నమైన సువార్త వైపు తిరిగే బోధకులు ఓ పక్కన వచ్చేస్తుంటే, ఈ మధ్య కాలంలో సువార్త సత్యమును క్రమముగా బోధించలేని సంఘాలు వచ్చేస్తుంటే, ఈ గలతీ సంఘం గురించి మాట్లాడుతూ ఏమంటున్నాడో తెలుసా? ఈ గలతీ సంఘము సువార్త సత్యము చొప్పున క్రమముగా నడుచుకొనకపోవుట నేను చూచినప్పుడు. ఈ సంఘానికి క్రమం లేదు. ఆశీర్వాద ప్రార్థన అయిపోయిన తర్వాత కూడా ఇంత పెందకాడ అయిపోయిందండి పాస్టర్ గారు ఆరాధన ఈవేళ అని అనే వాళ్ళు ఉన్నారు. ఈ సంఘంలో ఆరాధన పాటలో వచ్చే సంఘం ఇది, ముగింపు పాటలో వచ్చే సంఘం ఇది, దేవునికి పరిచర్య సహకరించిన సంఘం ఇది గలతీ సంఘం. అందుకే సువార్త సత్యానికి క్రమం లేదు వీళ్ళకి. సువార్త సత్యము చెప్పున క్రమముగా నడుచుకొనకపోవుట చూచి బాధపడుతున్నాడు పౌలు. మీ సంఘం ఎలా ఉంది ఇప్పుడు? సత్యానికి, సువార్త సత్యానికి క్రమముగా నడుచుకునే సంఘముగా ఉందా? సంఘముగా నేనున్నానా? నేను బోధిస్తున్నాను, మంచిదే. ఈ బోధని ఏ విధంగా ఏదో బోధిస్తున్నాను, నా యొక్క ఆత్మీయ జీవితం అంతే క్రమంగా ఉండాలి. మందిరానికి వస్తున్న నీవు, సంఘమైన నీవు సువార్త సత్యము చెప్పున క్రమముగా నడుచుకునే సంఘముగా నీవు ఉండాలి. లేకపోతే నీవు ఒక గలతీ సంఘానివే. కాబట్టి ఈ గలతీ సంఘాన్ని నీవైతే నీ నాయకుడు, నీ కాపరి పౌలు గారు ఎలాగైతే బాధపడ్డాడో ఇప్పుడు నీ కాపరి అలాగే బాధపడతాడు. అయ్యో 7 దినాలు సువార్త కొడుకులు పెట్టామే, 7 దినాలు సంఘ క్షేమాభివృద్ధి కొడుకులు పెట్టామే, 7 దినాలు ఉపవాస కొడుకులు పెట్టామే, మేము అలకారిని సభలు పెడతామే, సంఘం ఒక్కసారి కూడా ఉజ్జీవింపబడలేదే అని బాధపడతాడు ఆయన. ఇలా బాధపడకుండా ఉండాలని అంటే క్రీస్తు స్వారూప్యం ఇప్పుడు సంఘమైన నీలో రావాలా? క్రీస్తు స్వారూప్యం సంఘమైన నాలోకి రావాలి. అలా రాకపోతే నువ్వు గలతీ సంఘానివే. ఇంకో 3వ విషయం ఏంటో తెలుసా? 3వ అధ్యాయము 1వ వచనం. ఓ అవివేకులైన గలతీలారా. చాలక్క, ఈ సంఘం ఎలాగైపోయింది అక్క సునీతక్క? అవివేకులైపోయింది. ఈ గలతీ సంఘం అవివేకులు కలిగినటువంటి సంఘం. అవివేకుల్ని ఎవరిని అంటామమ్మా? బుద్ధి జ్ఞానం లేని వాళ్ళు అందరినీ. ఎంత అవివేకంతో ఉన్నామంటారా? ఎంత అవివేకంతో ఉన్నావా అని అడుగుతాం. ఎందుకో తెలుసా? 6 గంటలకు ట్రైన్ అనుకోండి, 7 గంటలకు ప్రయాణం చేసి రైల్వే స్టేషన్కి వెళ్ళాడు అనుకో, వాళ్ళని అంటాం మనం ఏమని? ఎంత బుద్ధి లేని బుద్ధిహీనుడిగా ఉంటావారా, టైం విని అర్థం కావట్లేదు నీకు, అంత అవివేకువా, డిగ్రీ చదువుకున్నావు, జ్ఞానం ఉందా, బుద్ధి ఉందా అని అంటాం. ఇప్పుడు ఈ గలతీ సంఘం గురించి పౌలు గారు ఏమంటున్నారో తెలుసా? ఓ అవివేకులైన గలతీ లారా. ఈ సంఘం ఎలాంటిదో తెలుసా? అవివేకులైపోయారు. ఈ గలతీ సంఘం ఇప్పుడు జాన్ మెమోరియల్ జీవం సంఘం ఎలా ఉండాలో తెలుసా? వివేకం కలిగి ఉండాలి. అప్పుడే క్రీస్తు స్వారూప్యంలోకి రాగలుగుతాం. ఈ జాన్ మెమోరియల్ సంఘం వివేకముగా కలిగి జీవించాలి. కాబట్టి ఈ 7 దినాలు ఉపవాస కొడుకులు, ఈ 7 దినాలు సంఘ క్షేమాభివృద్ధి కొడుకులు ఒకవేళ ఇప్పటికైనా అవివేకంతో ఉంటే ఈ 7 దినాల యొక్క సంఘ క్షేమాభివృద్ధి కొడుకుల ద్వారా మనం అందరం వివేకముగా మార్చబడుదుము గాక. ఆమేన్. 2వది, మిమ్మును ఎవడు భ్రమ పెట్టాడు. ఈ సంఘాన్ని ఎవడో భ్రమ పెట్టాడు. బుడబొక్కలోడు భ్రమ పెడతా ఉంటాడు అప్పుడప్పుడు. ఇదిగో సోది చెప్తానమ్మా, సోది ఉన్నది ఉన్నట్లుగా చెప్తానమ్మా, సోది. వాళ్ళు భ్రమ పెట్టే ఆత్మ కలిగినటువంటి వారు. ఇప్పుడు ఎక్కడికి వచ్చేసింది భ్రమ పెట్టే ఆత్మ? సంఘంలోకి వచ్చింది. ఏంటి సంఘం? అదిగో ఆ సంఘంలో అద్భుతాలు జరుగుతున్నాయి, ఇదిగో ఇక్కడికి వెళ్తే అద్భుతాలు జరుగుతున్నాయి, ఇక్కడికి వెళ్తే ఆడిపడిపోతున్నాడు, ఈడు టచ్ చేస్తే ఈడు పడిపోతున్నాడు. అదిగో ఎవడు భ్రమ పెట్టాడు రా గలతీ సంఘస్థులారా అని అడుగుతున్నాడు పౌలు. ఓ అవివేకులైనటువంటి గలతీలారా, మిమ్మును ఎవడు అది అంటే నేటి సంఘములో ఎవడైనా భ్రమ పెట్టేవాడు వచ్చాడంటే వాళ్ళని ఎవడో కూడా వద్దు బాబు, మాకు సంఘ కాపరు ఉన్నాడు, మాకు సంఘం ఉంది,
మా సంఘ కాపురు మమ్మల్ని ఎంతో ఆత్మీయంగా మమ్మల్ని నడిపిస్తున్నాడు, కాబట్టి నీ బుడబక్కలే అసలు ఎక్కడైనా వేసుకో, కానీ మా సంఘంలో మాత్రం ఇయ్యొద్దని చెప్పాలి. అవును, మాకు కూడా ఈ ఈ పీడి సుందరరావు శిష్యులు వేసినాము అంటే బ్రహ్మం బోధకులు చాలా వచ్చారు. అది డెప్ప కటింగ్ వేసి పంపించేశాను, నేనైతే డెప్ప కటింగ్ వేసే పంపించాను, మామూలుగా కాదు. ఇప్పుడు కూడా ఎందుకో తెలుసా, మన సంఘమైన నేను వాక్యం విషయంలో ఎలా ఉండాలి, వివేకం కలిగి ఉండాలి. ఎవడు భ్రమ పెట్టినా మనము వాక్యం మీద బేస్ అవి ఉండాలి. ఇప్పుడు జాన్ మెమోరియల్ జీడిఎం సంఘం ఎలా ఉండాలో తెలుసా, వివేకం కలిగి ఉండాలి. ఎవడు భ్రమ పెట్టినా కూడా తరిమి కొట్టే సంఘంగా ఉండాలి. రెండో చూడండి, సిలువ వేయబడిన వాడునైనట్లుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడేను కదా. మీకు తెలుసు కదా యేసు ప్రభు ఎలా సిలువ వేయబడ్డాడో, సిలువలో ఎటువంటి శ్రమలు అనిపించాడో మీకు ప్రదర్శించబడ్డాయి కదరా గలతీ సంఘమా. ఇది మాత్రమే మీ వలన తెలుసుకొన కోరుచున్నాను. కొంచెం 3వ వచనంలోకి వెళ్దాం. మీరెంత అవివేకులైతిరా, మొదట ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారంగా పరిపూర్ణులగుదురా. అంటే ఈ సంఘంలో ఏముంది, ఇది వరకు వీరు ఆత్మానుసారంగా ప్రారంభించారు. ఇది వరకు రక్షించబడిన కొత్తలో మోకాల ప్రార్థన అనుభవం ఉండేది. రక్షించబడిన కొత్తలో పరిచర్యకి ఇచ్చేవారిగా ఉండేవారు. రక్షించబడిన కొత్తలో దేవుని పరిచర్యకు ప్రోత్సహించేవారిగా ఉండేవారు. రక్షించబడిన కొత్తలో కన్నీటి ప్రార్థన ఉండేది, వాక్య జ్ఞానం ఉండేది, పాటలు పరిచర్య చేసేవారు, సౌండ్ ఆపరేట్ చేసేవారు, వాద్యాలు వాయించేవారు, అందరికంటే ముందు వచ్చేవారు. ఇప్పుడు ఈ సంఘం ఎలాగైపోయిందంటే మొదట ఆత్మానుసారంగా ప్రారంభించింది గలతీ సంఘం. రాను ఏమైపోయిందో తెలుసా, శరీరానుసారంగా మార్చబడిపోయింది గలతీ సంఘం. ఇప్పుడు శరీరానుసారంగా మార్చబడిపోయిందని అంటే ఈ సంఘంలో ఏమేమి వచ్చేసినాయో తెలుసా. 5వ అధ్యాయము 16వ వచనం నుంచి చదువుదాం. 19వ వచనం, శరీర కార్యములు స్పష్టమైనవి. అవి ఏంటి? జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. ఎక్కడికి వచ్చేసినాయి? మొదట ఆత్మానుసారంగా ఉన్నావే జాన్ మెమోరియల్ జీడిఎం సంఘమా, మొదట ఆత్మానుసారంగా ఉన్నావే. మరి ఆత్మానుసారంగా ఉన్నటువంటి సంఘమైన నీవు రాను శరీర కార్యాలు ఎందుకు స్పష్టమైనవి? సంఘమైన నీలోకి ఎందుకు వచ్చినవి? అన్ని జారత్వం వచ్చేసింది, అపవిత్రత వచ్చేసింది, కాముకత్వం వచ్చింది, విగ్రహారాధన వచ్చింది, అభిచారం వచ్చింది, ద్వేషములు వచ్చాయి, కలహములు వచ్చాయి, మత్సరములు వచ్చాయి, క్రోధములు వచ్చాయి, కక్షలు వచ్చాయి, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలన్నీ వచ్చాయి. కానీ ఇప్పుడైతే వచ్చినాయి. కానీ ఒకప్పుడు నువ్వు ఆత్మానుసారమైన వ్యక్తివే కదా. ఏంటి ఆత్మ ఫలాలు ఏంటో తెలుసా? చూడండి, ఇది వరకు నువ్వు కొత్తగా రక్షించబడినప్పుడు ప్రేమతో ఉండేదానివే. రెండవది, సంతోషంగా ఉండేదానివే, సమాధానంగా సంఘం అందరితో ఉండేదానివే, దీర్ఘశాంతం, ఎవడ తిట్టిన నోరెత్తనివి సంఘముగా ఉండే వ్యక్తివే. దయ్యాలత్వము, మంచితనము, విశ్వాసము, దీర్ఘశాంతము, దయాలుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము, ఇటువంటి ఆత్మ ఫలాలన్నీ ఆత్మానుసారంగా నడుచుకున్నప్పుడు నీలో ఉండేవే. రాను శరీర కార్యాలు సంఘంలోకి వచ్చేసే. ఇప్పుడు నువ్వు శరీర కార్యాలు నువ్వు వచ్చేసినప్పుడు నువ్వు ఎలాగో ఆత్మానుసారంగా నువ్వు ఎదగలుగుతావు అని అడుగుతున్నాడు పౌలు గలతీ సంఘానికి. చూడండి, మళ్ళీ 3వ అధ్యాయము ఎన్నో వచనం అండి, 1వ వచనం 3వ వచనాన్ని మనం చదువుకుంటున్నాం. మీరు ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారముగా మీరు పరిపూర్ణులు అవుతారా? శరీర కార్యాలు స్పష్టమయ్యని చెప్పాను కదా. మరి ఆ శరీర కార్యాలతో మీరు పరిపూర్ణులు అవుతారని మీరు అనుకుంటున్నారా? పరిపూర్ణులు కానే కారు.
ఇప్పుడు ఆత్మానుసారంగా మీరు అభివృద్ధిలోనికి రావాలి అని చెప్పుచు మీరు క్రీస్తు స్వరూప్యంలోనికి మరలా రావాలని నేను ప్రసవ వేదన పడుతున్నానని చెప్తున్నాడు. 4వ వచనం, వ్యర్థముగానే ఇన్ని కష్టంలో అనుభవించారా రక్షించబడినప్పుడు? చదవండి. ఇది నిజముగా వ్యర్థముగున ఆత్మను మీకు అనుగ్రహించి మీలో అద్భుతములు చేయుచుండువాడు ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన లేక విశ్వాసంతో వినుట వలన చేయించుచున్నాడు. అబ్రహాము దేవుని నమ్మెను. చదవండి అక్క. చాలా అక్క, మళ్ళీ మనకు టైం అవుతుంది. ఈ విషయాలన్నీ మనం చూసినట్లయితే విశ్వాసం గురించి మాట్లాడుతున్నాడు, ఆత్మ సంబంధమైన విషయాల గురించి మాట్లాడుతున్నాడు, శరీర సంబంధమైన విషయాలు మనతో మాట్లాడుతున్నాడు. అయితే 4వ అధ్యాయం 20వ వచనం చూద్దాం రండి. మనము ఈ 3వ అధ్యాయం 12 వచనాలు వివరించాలంటే మన టైం లేదు కాబట్టి 4వ అధ్యాయం 20వ వచనానికి వద్దాం. చూడండి. మిమ్మును గూర్చి ఎటూ తోచక ఉన్నాను, నేను ఇప్పుడే మీ మధ్యకు వచ్చి మరి ఒక విధంగా మీతో మాట్లాడగోర్చున్నాను. చాలక్క. ఈ సంఘం గురించి కాపరైనటువంటి పౌలు గారికి ఎలాగుందో తెలుసా? ఎటూ తోచక. ఒకవేళ తిడదాము అని అంటే సంఘానికి దూరం అయిపోతారని బాధ. అలాగని గద్దించకపోతే విశ్వాసం నుండి, ఆల్రెడీ విశ్వాసం నుంచి శరీర కార్యాలు సంఘంలోకి వచ్చేసాయి. అలాగని గద్దించకపోతే ఇంకా శరీర కార్యాలు ఇంకా ఎక్కువైపోతాయి. కాబట్టి నేను ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలోకి ఎవరు వచ్చేసారు? పౌలు వచ్చేసారు. ఏ సంఘం గురించి? గలతీ సంఘం. ఇప్పుడు నీ సంఘం ఏంటి? నీ పరిస్థితి ఏంటి? నీ గురించి నీ సంఘ కాపరికి ఎటు తోచకున్నట్టుందా? నువ్వు కూడా ఒక గలతీ సంఘానివే, నేను కూడా ఒక గలతీ సంఘాన్నే. ఎందుకో తెలుసా? నా గురించి ఈవేళ 7 దినాల మీటింగ్లు ఎందుకు కట్టాలి? సంఘము గురించి, సంఘమైన నీ గురించి, సంఘమైన సునీత అక్క గురించి. అక్క పేరు ఒకటే తెలుసు నాకు, ఎందుకంటే మోహన్ అన్న గురించి తెలుసు అంతే. ఎందుకో తెలుసా? ఆ అంతర్వేద గారు పాస్ ఫెలోషిప్లు సదస్సులకి కస్బా చర్చిలోకి నడిచి వచ్చేసేవారు. అక్కడికి రిజిస్టర్ దగ్గర కూర్చున్నాను కాబట్టి ఈ పేర్లు 2 తెలుసు నాకు. కాబట్టి ఎవరు ఏమనుకోవద్దు. సంఘమైన సునీత అక్క గురించి, సంఘమైన మోహన్ గారి గురించి పెట్టినటువంటి ఈ సువార్త కూడికలు, ఈ యొక్క సంఘ క్షేమాభివృద్ధి కూడికలు ఎందుకో తెలుసా? సంఘము గలతీ సంఘముల శరీర కార్యాల్లోకి వెళ్ళిపోతారేమోనని ప్రసవ వేదన పడుతున్నాడు కాపరి. ప్రసవ వేదన పడుతున్నాడు. ఒకప్పుడు 7 దినాల కూడికలు ఈ సంఘాల్లో లేవేమో. ఇప్పుడు పెట్టడం గల కారణం ఏంటో తెలుసా? ఇంత ప్రసవ వేదన ఎందుకో తెలుసా? ప్రభు రాకడ అతి సమీపంగా ఉంది. ఇప్పుడు కాపరి ఎందుకు ఈ ప్రసవ వేదన తెలుసా? ఈ సంఘాన్ని, ఈ జీడియం సంఘాన్ని క్రీస్తు స్వరూప్యంలో ఆయన వచ్చే రాకల్లో, ఏమండి వేదకుమార్ గారు మీ సంఘాన్ని మీరు ఎలాగ నడిపించగలిగారు అని అంటే, మిమ్మల్ని చూపించే అధికారం నీ దైవజనుడికి ఉంది కాబట్టి. అందుకే దైవజనుడికి ఉన్న లక్షణం గురించి మనం మాట్లాడుకున్నట్లయితే హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 17వ వచనంలో రాయబడి ఉంది, మీ పైని నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్ప చెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము కనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయునట్లు వారి మాట విని వారికి లోబడి. ఎవరికి లోబడి ఉండాలంట? సంఘ కాపరికి లోబడి ఉండాలి. ఎందుకు? మీ ఆత్మలను కాయుచున్నారు. మీ ఆత్మలకు లెక్క ఒప్ప చెప్పవలసినటువంటి బాధ్యత ఎవరికి ఉంది? సంఘ కాపరికి ఉంది. ఎవరికి లెక్క అప్ప చెప్పాలి సంఘ కాపరి అని అంటే, ఇదిగో మధ్యాకాశానికి యేసుక్రీస్తు ప్రభుల వారు సంఘాన్ని ఎత్తుకుని పోవటానికి వచ్చినప్పుడు, అయ్యో ఇమ్మానుయేలు రాజు విడబడుతున్నాడే, ఇమ్మానుయేలు రాజు కూడా ఒకసారి సువార్త చెప్పుంటే ఎంత బాగుండేదే అని ప్రసవ వేదన పడుతున్నాడు కాపరి. అందుకే ఈ 7 దినాలు, అందుకే గలతీ సంఘంలోకి వచ్చేద్దాం మనం రండి.
5వ అధ్యాయం 1వ వచనంలోకి వద్దాం. గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. ఈ స్వాతంత్ర్యమును గ్రహించి క్రీస్తు మనలను స్వాతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి కింద చిక్కుకొనకుడి. చాలండి. ఈ స్వాతంత్ర్యం దేవుడు అనుగ్రహించాడు. క్రీస్తు మనల్ని స్వాతంత్రులుగా చేశాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి కింద చిక్కుకొనకుడి అని పౌలు చెప్తున్నాడు. గల కారణం ఏంటో తెలుసా? అవును, మనకు స్వాతంత్రం అనేది లేదు. మనము ఆ సాతాను యొక్క కుయుక్తుల కింద మనం ఉండేవాళ్ళం. ఒక్కసారి మన భారత రాజ్యాంగాన్ని మనం ఒక్కసారి చదవగలిగితే ఈ నిమ్మన జాతులు, అణగారిన కులాలు, దళిత సామాజిక వర్గాలకి అంబేద్కర్ ఈ రాజ్యాంగాన్ని లేకపోతే ఈ యొక్క రిజర్వేషన్స్ అనేది లేకపోయి ఉన్నట్లయితే మన బ్రతుకులు కూడా దాస్యం అనే కాడి కింద చిక్కుపోయి ఉండేవి. ఇప్పుడు భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లేకపోయి ఉన్నట్లయితే ఈ అణగారిన కులాలు రోడ్డు మీద నిలబడే వాళ్ళం కాదు. ఇది ఇంతవరకునే. కానీ ఇప్పుడు ఆయన రాజ్యంలోనికి ప్రవేశించాలి అని అంటే మనకు కూడా ఒక స్వాతంత్ర్యం అనేది కావాలి. ఆ స్వాతంత్ర్యము సిలువలో యేసుక్రీస్తు ప్రభులు వారు మనకి ఇచ్చారు. ఆ స్వాతంత్ర్యం అనుభవించవలసిన ఈ సంఘము మరలా అంటున్నాడు చూడండి, మరలా దాస్యము క్రిందకి కాడి క్రిందకి చిక్కుకొనకుడి. గలతీ సంఘమా, ఈ గలతీ సంఘమే మీ కొరకే కదంట్రా నేను సిలువలో చచ్చిపోయింది. మీకు స్వాతంత్రం ఇవ్వడానికే కదా నేను ఆ యొక్క ఆ ముళ్ళ కిరీటాన్ని అనుభవించింది. మరలా దాస్యం అనే కాడి కిందకి మీరు చిక్కుకోవద్దు. అందుకే పేతురు రాసిన పత్రికలోనో తీతుకు రాసిన పత్రికలో అంటాడు, యాకోబు రాసిన పత్రికలో కానీ మరలా సిలువ వేస్తున్నారంట యేసుక్రీస్తు వారిని. ఈ గలతీ సంఘం అలాగే చేసింది. ఒకప్పుడు స్వాతంత్ర్యాన్ని ఇచ్చాడు ఈ గలతీ సంఘానికి. ఎక్కడిచ్చాడు? సాతాను యొక్క కాడి క్రింద నుండి స్వాతంత్రం ఇచ్చాడు. వాడి యొక్క కుతంత్రాల నుండి స్వాతంత్రం ఇచ్చాడు. వాడి యొక్క కాడి కింద నుంచి దేవుడు విడిపించాడు. మరలా ఈ సంఘం ఎక్కడికి వెళ్ళాలనుకుంటుంది? దాస్యమను కాడి క్రిందకి చిక్కుకోవాలని ఆశపడుతుంది. ఇప్పుడు జాన్ మెమోరియల్ జీడం సంఘమైన మనము ఏ కాడి కింద ఉన్నావో నాకైతే తెలియదు. కానీ ఈ రాత్రి ఈ 7 దినాల యొక్క కూడిక ద్వారా మనము దాస్యం అనే కాడి కింద నుండి తొలగిపోదుము గాక. ఆమేన్. 7వ వచనాన్ని చూద్దాం రండి. 5:7. మీరు బాగుగా పరిగెత్తుచుంటిరి, సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మును ఎవడు అడ్డగించెను? చూడండి, ఎవడు అడ్డగించాడు మిమ్మల్ని? ఎక్కడి నుండి? సత్యమునకు విధేయులు కాకుండా. సత్యం అంటే ఎవరు? నేనే మార్గము, నేనే సత్యం, నేనే అంటే ఈ సత్యమునకు విధేయులు కాకుండా, అంటే యేసు ప్రభులు వారికి విధేయులు కాకుండా మిమ్మును ఎవడు అడ్డగించను? ఈ ప్రేరేపణ మిమ్మును పిలుచుచున్న వాని వలన కలుగా లేదు. గలతీ సంఘమా, ఎవడు మిమ్మల్ని అడ్డగించాడు? సత్యమునకు విధేయులు కాకుండా. ఇప్పుడు మీకు కూడా సత్యమునకు విధేయులు కాకుండా ఎవడైనా అడ్డగిస్తున్నాడు అని అంటే ఆడు ఎవడో తెలుసా? ఖచ్చితంగా క్రీస్తు విరోధైనా ఉండాలి, అబద్ధ బోధకుడైనా ఉండాలి. కాబట్టి గలతీ సంఘముల సత్యమునకు విరోధులుగా, అవిధేయులుగా కాకుండా నిజమైన క్రైస్తవులుగా క్రీస్తు స్వరూప్యము మనలో ఉంది. కాబట్టి మనం ఏం చేయాలి తెలుసా? అడ్డగిస్తున్నటువంటి ప్రతి ఆత్మ నుండి మనం ఏం చేయాలి? తొలగించబడాలి. ఈ గలతీ సంఘం గురించి మనం మాట్లాడుకుంటే ఇంకా భయంకరమైనటువంటి విషయాలు రాయబడి ఉన్నాయి. ఏంటయ్యానంటే 4వ అధ్యాయము 7వ వచనం నేను చదువుతున్నాను చూడండి. కాబట్టి 4వ వచనం, అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని
పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రము కావాలనని ధర్మశాస్త్రమును లోబడిన వారిని విమోచించుటగా ధర్మశాస్త్రము లోబడిన వాడాయను. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములను పంపెను. కాబట్టి నీవు ఇక దాసుడవు కావు, కుమారుడవే. కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడవు. ఆ కాలమందు అయితే మీరు దేవుని ఎరుగున వారై నిజమునకు దేవులు కాను వారికి దాసులై ఉంటిరి. కానీ ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారును మరి విశేషంగా దేవుని చేత ఎరుగబడిన వారునై ఉన్నారు గనుక బలహీనమైనవియు నిష్ప్రయోజనమైనవియునైన మూల పాఠముల తట్టు మరలా తిరుగనేలా. ఏంటి మూల పాఠముల తట్టు మీరు తిరగటం అని మనం ఆలోచించినట్లయితే చూడండి, ఆ కాలం మంది అయితే మనం ఎలాగున్నాము? దేవుని ఎరుగనేటువంటి వారముగా ఉన్నాం. ఇప్పుడైతే కుమారుడు ద్వారా క్రీస్తు స్వారూప్యంలోకి వచ్చిన తర్వాత మనం ఎలాగయ్యాము అని అంటే వారసులముగా మనం అయ్యాం. ఇప్పుడు ఆ కాలం మంది అయితే దేవుని ఎరుగని వారై నిజమునకు దేవులు కాను వారికి మనం ఎలాగున్నాము? దోసులమై ఉన్నాం. అందుకే కదండి ఇది వరకు మాల తీర్థం అని ఉండేది కదండి. మనకంటూ ఒక మాల తీర్థం అనేది ఉండేది. ఎందుకు అని అంటే నిజమునకు దేవులు కాని వారికి మనం ఎలా ఉన్నాం? ఇది వరకు దోసులుగా ఉన్నాం. ఇప్పుడు ఎలాగా అయ్యామనంటే దేవునికి వారసులం అయిపోయాం. నువ్వు ఒకప్పుడు కాని వారికి దాసులుగా ఉన్నావు, కాని వాళ్ళకి నువ్వు ఆరాధన చేసావు. ఇప్పుడు నువ్వు కుమారుడు అయ్యావు కాబట్టి దేవుని ద్వారా దేవునికి వారసుడు అయిపోయావు. ఇప్పుడు వారసుడు అయిన నీవు ఇప్పుడు ఎలా ఉండాలి అని అన్నట్లయితే దేవుని యొక్క స్వరూప్యములకు రావాలి. కానీ ఇప్పుడు అలా వచ్చామా అని అంటే అలా రాలే. 9వ వచనం, ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేత ఎరుగబడిన వారునై ఉన్నారు కనుక బలహీనమైనవియు నిష్ప్రయోజనైన మూల పాఠముల తట్టు మరలా. ఏంటి మూల పాఠముల తట్టు? మళ్ళా వెళ్ళిపోతున్నాం. మందర తీర్థని వేళ, లేకపోతే మనం పంతులు గారి దగ్గరికి వెళ్ళి ముహూర్తాలు పెడదాంరా. అందుకే కింద వచనాలు చూడండి, నేను అబద్ధం ఆటలే. 10వ వచనం, మీరు దినములను మాసములను ఉత్సవ కాలములను సంవత్సరములను ఆచరించుచున్నారు. అంటే మూల పాఠంలో తిరుగుటం ఎలా అని అంటే ఏంటి ఆ మూల పాఠాలు? ఇది వరకు దినాలు చూశారు. ఇవాళ మంగళవారం చచ్చిపోడు కాబట్టి ఖచ్చితంగా నల్ల కోడి పెట్టను కొయ్యాలి. ఇవాళ మంగళవారం శుక్రవారం కాబట్టి బ్యాంక్ వెళ్ళి డబ్బులు తీసుకురాకూడదు, డబ్బులు వేయకూడదు. మంగళవారం ఎవరు చూశారు? గలతీ సంఘం చూచింది. మీరు మరలా మూల పాఠముల తట్టు తిరగనేలా. మీరు ఒకసారి ఆ దాని కింద కాడి కిందే మీరు ఉన్నారు. కానీ మీరు క్రీస్తుని ఎరిగారు. క్రీస్తుని ఎరిగిన తర్వాత మీరు ఎక్కడ లేరు? కాడి కింద లేరు. మీరు దాసులుగా లేరు, వారసులుగా ఉన్నారు. వారసులుగా ఉన్న మీరు మరలా మూల పాఠములు తట్టు తిరిగినేలా. దినములు చూస్తున్నారంట, మాసములు. ఒరే బాబు, ఫిబ్రవరి నెల నుంచి మార్చి నెల వరకు మంచి ముహూర్తాలు, ఈ ముహూర్తాల్లోనే మన పిల్లలు చేస్తే కాపురం మంచిగా ఉంటుందిరా. మాసములు చూస్తున్నారంట. ఏ సంఘం చూసింది? జాన్ మెమోరియల్ జీడిఎం సంఘం అవమానపరచట్లేదు, గలతీ సంఘం గురించి మాట్లాడుతున్నా. ఒకవేళ జాన్ మెమోరియల్ సంఘం అలాగుంటే మీరు వారసులు కానే కారు, మీరు దాసులే. దినములు చూచిన సంఘం ఏదైనా సరే, అది జీడియమ్మా, లూథరన్నా, పెంతుకొస్తా, లేకపోతే బ్రదర్ అన్నా, బాప్టిస్తా, ఏ సంఘమైనా దాసులు కానే వారసులు కానే కాదు, దాసులే. దాసులు ఎక్కడ ఉంటారు? ఒక యజమాని కాడి కింద ఉంటారు. గలతీ సంఘం అదే చూసింది. ఒరే బాబు, మీరు దాసులుగా ఉన్న వారిని నేను ఆ కాలమందు నేను ఏం చేశాను సరే, కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపి దాసులుగా ఉన్న వారిని
వారసులుగా చేశాను. వారసులుగా ఉండవలసినటువంటి మీరు మళ్ళీ దాస్యం అనే కాడి కిందకు వెళ్ళిపోతున్నారు. మూల పాఠములు తట్టు తిరిగిపోతున్నారు. మీరు దినములు చూస్తున్నారు, మాసములు చూస్తున్నారు, ఉత్సవ కాలములు చూస్తున్నారు. మన తీర్థం అయిపోయిన తర్వాత మంచి ముహూర్తాలు ఉన్నాయి. ఆ పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత మన పెళ్ళిళ్ళు చేసుకుంటే బాగుంటుంది. ఇప్పటికి ఈ విషయంలో నేను ఖచ్చితంగా దేవుని యొక్క మందిరంలో నేను చెప్పగలను. నేను పెళ్ళి అయిపోయిన తర్వాత 3వ రోజు నేను మా ఇంటికి వెళ్ళలేదు. పెళ్ళి అయిపోయిన మళ్ళాడే పందిరి చూడాలంటారు కదా, నేను పందిరిలా చూడలే. పెళ్ళి అయిపోయిన 2వ రోజున మా ఇంటికి వెళ్ళాను. 5వ రోజుని పంపించాలంటారు కదా, నేను 4వ రోజుని మా యావని తీసుకుని మా ఇంటికి వెళ్ళాను. ఇది నేను ఖచ్చితంగా గర్వంగా చెప్పగలను. నేను క్రీస్తు స్వరూప్యంలో నేను ఉన్నానని. నేను 2వ రోజుని పందిరి చూడటానికి వెళ్ళాను లోకాచారం మాట ప్రకారం. 5వ రోజుని లేకపోతే 7వ రోజుని 9వ రోజుని వెళ్ళవలసినటువంటి కోడలను తీసుకెళ్ళవలసి వచ్చిన ఆ కార్యక్రమం 4వ రోజుని నేను వెళ్ళాను. ఇంకో మాట చెప్పనా, నా కూతురు పుట్టిన తర్వాత 5వ నెల, 3వ నెల, 5వ నెల, 7వ నెల, 9వ నెల పిల్లని తీసుకెళ్ళాలంటారు. నేను 8వ నెలలో తీసుకెళ్ళాను నా కూతురిని మా ఇంటికి. ప్రతి దానికి ఎదురుగానే తీసుకెళ్ళాను. ఎందుకో తెలుసా, నేను దినములు చూడలేదు, మాసములు చూడలేదు, ఉత్సవములు చూడలేదు. ఎందుకో తెలుసా, సంవత్సరములు కూడా నేను ఆచరించలే. ఏంటి సంవత్సరాలు? మీరు బాగా గమనించండి. ఎవరైనా చనిపోయారనుకోండి, చనిపోయిన తర్వాత సపోజ్కి ఇవాళ నేను ఉన్నాను, ఇవాళ ఎన్నో తారీఖు అని అంటే 31వ తారీఖు. నేను మార్చి నెల 31వ తారీఖు చచ్చిపోయిన ఈవేళ. నేను నా మొదటి సంవత్సరం ఎప్పుడు చేయాలి? మార్చి 31 చేయాలి. కానీ ఈ మధ్య కాలంలో జరుగుతున్న సంఘటనలు తెలుసా, ఫిబ్రవరి నెలలో చేసేస్తున్నారు. యారా ఎందుకు రానంటే ఓ నెల రోజులు ముందు చేసేస్తే మంచిదంట. సంవత్సరములు చూస్తున్నారన్న సంగత ఎప్పుడో చెప్పాడు పౌలు, ఎప్పుడో చెప్పాడు. కానీ నా చిన్నతనంలో ఎప్పుడు చచ్చిపోయాడో అదే రోజుని జ్ఞాపకార్థ కొడుకులు జరిగించేవారు. నేను మహా అయితే సంవత్సరం 2 సంవత్సరాల నుంచి చూస్తున్నాను, ఓ నెల రోజుల ముందు నుంచి చేసేస్తున్నారు. ఈ విషయం ఎవడు చెప్పాడు వీడికి? అదిగో ఆడెవడో ముహూర్తాలు పెట్టాడు. ఓ నెల రోజుల ముందు చేసేస్తే మీకు అరిష్టం అనేది ఉండదు. నేను చెప్పే మాటలైతే అశుద్ధమే, కానీ బైబిల్ చెప్తున్న మాట. బైబిల్ చెప్తుంది, మీరు మరలా మూల పాఠములు తట్టుకు తిరుగనేలా. మీరు ఆల్రెడీ దాసులుగా ఉన్నారు, దాస్యం అనే కాడి కింద ఉన్నారు. ఆ కాడి కింద ఉన్న మిమ్మల్ని వారసులుగా చేశాను. కానీ ఇప్పుడైనా మరలా మూల పాఠాలు తట్టు తిరుగుతారు ఏంట్రా నాయన? దయచేసి మీకు దండమేడి చెప్తున్నాను, మూల పాఠముల తట్టు మీరు తిరగొద్దు. మీరు ఆ మూల పాఠముల తట్టు తిరుగుతారని కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుని కుమారుని పంపడానికి గల కారణం అదే. మీరు వారసులుగా ఉండాలి, నా కుమారులుగా కుమార్తెలుగా ఉండాలనే. కానీ మరలా మూల పాఠముల తట్టుకు తిరుగుతున్నారు అని చెప్పి బాధపడుతున్నాడు పౌలు. చూడండి, ఈ సంఘములో గలతీ సంఘము అయిపోయింది. కొరింథీ సంఘానికి ఒక్కసారి వస్తే, కొరింథీ సంఘానికి వస్తే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీ 11వ అధ్యాయము ఈ సంఘం ఎలా ఉంది అని అంటే చూడండి, ఎన్నో వచ్చు నుండి అని అంటే ఓకే 20వ వచ్చు నుంచి నేను చదువుతున్నాను చూడండి. 18వ వచ్చు నుండి 17. మీకు ఈ ఆజ్ఞ ఇచ్చుచు మిమ్మల్ని మెచ్చుకొనను, మీరు కూడి వచ్చుట ఎక్కువ కీడికే కానీ ఎక్కువ మేలు కాదు. మొదటి సంగతి ఏమనగా, మీరు సంఘమందు కూడి ఉన్నప్పుడు మీలో కక్షలు కలవని వినుచున్నాను. కొంత మట్టుకు ఇది నిజమని నమ్ముచున్నాను. సంఘంలో ఏమున్నాయంటే కక్షలు. అంటే సంఘం అంటే ఎవరు? ఇప్పుడు నేనే. ఇప్పుడు నాలో ఏమున్నాయి? కక్షలు ఉన్నాయి.
కానీ కక్షలు పెట్టుకొని ఎక్కడికి వస్తున్నాం? దేవుని మందిరానికి వస్తున్నాం. ఓకే, అయితే కొంత మట్టుకు ఇది నిజమని నమ్ముతున్నాను. మీలో యోగ్యులైన వారెవరో కనబడినట్లు మీలో భిన్నాభిప్రాయములు ఉండక తప్పదు. మీరందరూ కూడి చుండగా మీరు ప్రభు రాత్రి భోజనం చేయట సాధ్యము కాదు. ఏలైనగా మీరు ఆ భోజనం చేయనప్పుడు ఒకనికంటే ఒకడు ముందుగా తన మట్టుకు తాను భోజనము చేయుచున్నాడు. ఇందువలన ఒకడు ఆకలి కొనను, మరి ఒకడు మత్తుడవును. ఇదేమి అన్నపానములు పుచ్చుకొనుటకు మీకిండ్లు లేవా? దేవుని సంఘమును తిరస్కరించి పేదలను సిగ్గుపరచుదరా? మీతో ఏమి చెప్పుదును? దీనిని గురించి మిమ్మల్ని మెచ్చను. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వలన పొందితిరి. ప్రభు అయిన యేసు తాను అప్పగించిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయుడని చెప్పాను. చాలండి. ఈ ప్రభు రాత్రి భోజనంలో దేవుని సంఘం ఎలాగుందో తెలుసా? ఈ మధ్యకాలంలో మీరు బాగా గమనిస్తున్నారో లేదో, ప్రభు రాత్రి భోజనం అంటే బల్లారాత్రి రోజున భోజన కార్యక్రమాలు పెట్టుకుంటున్నాం మనం. మరి మీకు జరుగుతున్నా లేదు, కానీ వాక్యానుసారంగా అయితే అది కరెక్ట్ కాదు. ఉపవాసంతో ప్రభు బల్ల మనం తీసుకుంటాం. అయితే కొంతమంది కొన్ని సంఘాలు అభివృద్ధి పరచడం వల్ల భోజన కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. కానీ నేటి సంఘం ఎలాగుందో తెలుసా? ప్రభు చెప్తున్నాడు, మరి పౌలు గారు చెప్తున్నారు, బాబా మీరు తినటానికి మీకు ఇండ్లు లేవా? మీరు దేవుని మందిరానికి వచ్చే ప్రభు రాత్రి భోజనాలనే తినేయాలా? ఇక్కడ ఆల్రెడీ చాలా మంది పేదవారు ఉన్నారు. పేదవారికి ఆహారం లేక వాళ్ళు వచ్చి భోజనం చేసి వెళ్ళాలని ఆశపడుతుంటే పేదవారి పొట్టను కూడా మీరు ఏం చేస్తున్నారు? కొడుతున్నారు కదరా నాయన అని బాధపడుతూ ప్రభు రాత్రి భోజనం గురించి, కాబట్టి ఎవడును అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తిని ఈ పాత్రలో తాగినప్పుడల్లా ఎన్నో వచ్చును రొట్టెను తినునో లేక ఆ పాత్రలోని త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరము గూర్చియు రక్తము గూర్చియు అపరాధియగును. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనవలెను. అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రను త్రాగా వాలేను. చూడండి, ఇక అక్కడ 30 వచ్చును. అందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు. చాలా మంది నిద్రించుతున్నారు. సంఘమైన మనము దేవుని మందిరానికి ప్రభు బల్లలోనికి వస్తున్నప్పుడు మనం ఎలాగుండాలో తెలుసా? లోకము ఆచరిస్తున్నట్టుగా ఉండకూడదు. మనము యోగ్యులుగా మార్చబడాలి. సంఘమైన మనము ప్రభు బల్లారాధనలో యోగ్యులుగా మనము మార్చబడాలి. లేదు అనంటే రోగులుగా మార్చబడతాం. లేకపోతే చాలామంది చనిపోతున్నారు. ఇటువంటి దుస్థితి సంఘంలో రాకుండా ఉండాలి అనంటే ఇలా చెప్పుకోవాలంటే చాలా ఉంది, కానీ ఇటువంటి దుస్థితి మనకు రాకుండా ఉండాలనంటే ఇదిగో క్రీస్తు స్వరూపంలోకి మనం మార్చబడాలి. అందుకే మనం చదువుకున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక సంఘం ఎలా ఉండాలో నేను చెప్తున్నాను. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 25వ అధ్యాయంలో మనం చూడండి, సంఘము పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంఘముగాను ఆయన తన ఎదుట నిలువబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై తన్ను తాను అప్పగించుకొని. సంఘం ఎలా ఉండాలో తెలుసా? గలతీ సంఘముగా ఉండకూడదు. సంఘం ఎలా ఉండాలి అనంటే ఇదిగో పరిశుద్ధమైన సంఘముగా ఉండాలి. సంఘము ఎలా ఉండాలి అనంటే నిర్దోషమైన సంఘముగా ఉండాలి. సంఘము ఎలా ఉండాలనంటే మహిమ గల సంఘముగా ఉండాలి. ఇలాగా నీవు పరిశుద్ధమైన సంఘం, నిర్దోషమైన సంఘం, మహిమ గల సంఘముగా మార్చబడాలని తన్ను తాను అప్పగించుకున్నాడంట. ఆయన తన్ను తాను ఎక్కడ అప్పగించుకున్నాడు? శిలువలో అప్పగించుకున్నాడు. నేటి సంఘములు ఏముంది అనంటే కలంకం ఉంది, ముడతలున్నాయి, అట్టిది మరి ఏదైనా ఉండొచ్చు అంటున్నాడు అక్కడ. కలంకము అనంటే ఒకసారి ఇదివరకు ఆ మాట మనం బాగా చెప్పొచ్చు. ఎవరికైనా పిల్లకి కానీ కుర్రోడికి కానీ మచ్చొచ్చిందా పెళ్లి సంబంధాల దగ్గర, ఎరా పిల్ల సంబంధం కుదిరి ఆఖరికి ఎందుకు ఆగిపోయిందిరా అంటే ఆ పిల్లలు ఏదో కలంకం ఉందంట. పెద్దలకు తెలుసు ఆ మాట. ఆ కుర్రోడికి ఏదో కలంకం ఉందంట, అందుకే ఆ పెళ్ళి ఆగిపోయింది.
ఇప్పుడు దేవుని సంఘం గురించి మాట్లాడుతూ కలంకమైనను ముడతైనను అంటే ముడత అంటే ఏంటి? మన శరీరం మీద వచ్చే ముడత. ముడత ఎప్పుడు వస్తుంది? మన వృద్ధాప్యంకి వచ్చిన తర్వాత. ఇప్పుడు సంఘానికి ముడతలు వచ్చాయి అంటే స్వారూప్యం లేదు, క్రీస్తు స్వారూప్యం లేదు. మీరు అనుకోవచ్చు వృద్ధాప్యంకి వచ్చే ముడతల గురించి మాట్లాడుతున్నానేమో. నో నో నో. ఆ ముడత ఎటువంటి ముడత అంటే క్రీస్తు స్వారూప్యంలోకి వచ్చిన నీకు 80 సంవత్సరాలు వచ్చినా కూడా ఆ ముడత క్రీస్తులో కనబడదు. శారీరకంగా నీ వయసులో కనబడుతుందేమో కానీ ఆ క్రీస్తులో నీ ముడతలు కనబడవు. కానీ ఏ ముడత కనబడుతుందో తెలుసా? అంతరంగంలో ఉన్న ముడతలు కనబడతాయి, కలంకం కనబడుతుంది. అందుకే క్రీస్తు అప్పగించబడటానికి, క్రీస్తు తను తాను అప్పగించబడటానికి, తను తాను మరణించడం గల కారణం ఏంటో తెలుసా? సంఘమైన నీవు నేను పరిశుద్ధంగా మార్చబడాలని, సంఘమైన నీవు నేను మహిమ గల సంఘముగా మార్చబడాలని, సంఘమైన నీవు నేను పవిత్రంగా మార్చబడాలని. ఇంకో మాట చెప్తున్నాడు, ఆయన తన ఎదుట నిలవబెట్టుకొనవలెనని. దేనిని? ఆయన ఎదుట సంఘాన్ని. సంఘం అంటే ఎవరు? నీవు నేను. ఆయన ఎదుట నిలవబెట్టుకొనవలెనని. ఆయన ఎదుట ఆయన నేను ఎదుట నిలవబెట్టుకొనవలెనని. ఒకరోజు ఎమ్మెల్యే గారి ఎదుట నిలవబడాలని అంటే ఆయన పిఏ గణమేన ఎవరినో రిక్వెస్ట్ చేసి, అయ్యా రేపు ఉంటారా లేదా అని అడిగి వెళ్ళి నిలబడాలి. ఇంకొక మాట చెప్పమంటారా? అధికారం ఎదుట మన వెన్ను చూపించడానికి అధికారం లేదు. ప్రోటోకాల్ అది. మనం ఎలాగే వెళ్ళాలి దండం పెట్టుకుంటా. కానీ నా దేవుడు ఆయన ఎదుట నిలవబెట్టుకోవాలని సంఘమైన నీ గురించి నా గురించి తన్ను తాను అప్పగించుకున్నాడంట. మధ్యవర్తులు లేరు, పిఏలు లేరు, ప్రోటోకాల్ ఏమీ లేదు. పరిశుద్ధంగా మార్చబడటానికి, నిర్దోషమైన సంఘంగా మార్చబడటానికి, ఆయన ఎదుట నిలవబెట్టుకోవటానికి తన్ను తానే అప్పగించుకున్నాడు సిలువలో. సిలువలో ఆయన చూపించిన ప్రేమ ప్రాణమించినంతగా ప్రేమించాడండి ఈ సంఘం గురించి. నువ్వు గలతీ సంఘంగా ఉండాలని కాదు ఆయన చనిపోయింది. నువ్వు గలతీ సంఘములుగా దినములు మాసములు చూస్తావని కాదు ఆయన చనిపోయింది. తను తాను అప్పగించుకున్నది పరిశుద్ధమైన సంఘముగా మార్చబడాలని, నిర్దోషమైన సంఘముగా మార్చబడాలని, మహిమ గల సంఘముగా మార్చబడాలని తను తాను అప్పగించుకున్నాడు. ఆయన సిలువ ప్రేమను గమనించగలిగితే నువ్వు పరిశుద్ధమైన సంఘంగా మార్చబడుదురుముగాక. ఆమెను. అటు కృప ప్రభు మనకి దేవుడు ఇచ్చునుగాక. ఆమెను. అందరూ కూడా మోకరించండి. ఒక్కసారి మనం పరీక్షించుకుందాం. మన సమయం అయిపోయింది. ఒక్కసారి మరొకసారి సమయాన్ని ఒక్కసారి దేవునికి సమర్పించుకుందాం. సంఘమైన నేను ఎలా ఉన్నానో? గలతీ సంఘంగా ఉన్నానా లేదా పరిశుద్ధమైన సంఘంగా ఉన్నానా? గలతీ సంఘముగా ఉన్నానా? మహిమ గల సంఘముగా ఉన్నానా? గలతీ సంఘముగా ఉన్నానా? తన ఎదుట నిలవబడే సంఘముగా నేనున్నానా? ఒక్కసారి పరీక్షించుకుందాం. సమయమిదే సంగమ సమయమిదే, సీయోనులో చేరుటకు సంగమ సమయమిదే. చూడుము భూమి మీద పాప చీకటి కమ్మియున్నది. చూడుము భూమి మీద పాప చీకటి, జ్యోతి వలె జీవించు, జీవవాక్యము పట్టుకొని. జ్యోతి వలె జీవించు, జీవవాక్యము పట్టుకొని. అందరూ సమయమిదే సంగమ సమయమిదే, సీయోనులో చేరుటకు
సంగమ సమయమిదే, ధూళు దులుపుకొనుము, నీ మెడ కట్లు విప్పుకొనుము, ధూళు దులుపుకొనుము. సంగమా, మనకున్న ధూళు దులుపుకుందాం ఈ రాత్రి. సుందరమైన వస్త్రము వేగం ధరించి సిద్ధపడుము, సుందరమైన వస్త్రము వేగం ధరించి సిద్ధపడుము, సమయమిదే. సంగమ సమయమిదే, సియోనులో చేరుటకు సంగమ సమయమిదే. నిలువుము సత్యముకై, సువార్తకు పోరాడుము, నిలువుము సత్యముకై, సువార్తకు పోరాడుము, సేవను చేసి నీవు త్యాగం చేయుము ప్రాణమును, సేవను చేసి నీవు త్యాగం చేయుము ప్రాణమును, పిలుపుకు తగినట్లుగా నీవు నడువుము ప్రభు యేసుతో, పిలుపుకు తగినట్లుగా నీవు నడువుము ప్రభు యేసుతో, ప్రేమలోనే నిలువుము, నిత్య జీవము చేపట్టుము, ప్రేమలోనే నిలువుము, నిత్య జీవము చేపట్టుము, సియోను రారాజు నిన్ను చూచే ఏతించెను, సియోను రారాజు నిన్ను చూచి ఎతించెదరు, మహిమగల కిరీటము నీకు ఆయన ఇచ్చెదరు, మహిమగల కిరీటము నీకు ఆయన ఇచ్చెదరు, సమయమిదే, సమయమిదే, సంగమ సమయమిదే, సియోనులో చేరుటకు సంగమ సమయమిదే. రాత్రి అందరం కూడా ప్రార్థన చేసుకుందాం. దేవుడు తన సేవకులను నిలబెట్టుకుని శ్రేష్టమైన సంగతులను మనతో మాట్లాడారు. సంఘం ఎదుట పాతాళలోకపు ద్వారములు నిలువనేరవనే విషయాన్ని దేవుడు మనకు జ్ఞాపకం చేశాడు. ఆ పరలోకం యొక్క తాళపు చెవులను ఆయన మనకిచ్చారు అనే విషయాన్ని జ్ఞాపకం చేశాడు. ఆ తాళపు చెవులు కలిగిన వారమై పరలోకములో మనము ప్రవేశించాలన్న విషయాన్ని జ్ఞాపకం చేశాడు. ఎవరు ప్రవేశిస్తారో కూడా చాలా సుస్పష్టంగా మనతో మాట్లాడారు. ఎవరైతే క్రీస్తు స్వారూప్యము కలిగి ఉంటారో, ఎవరైతే క్రీస్తు స్వారూప్యములోనికి మార్చబడి రూపాంతరపు అనుభవములోనికి నడిపించబడతారో వారు మాత్రమే యేసుక్రీస్తు ప్రభు వారుండే ఆ పరలోక రాజ్యమునకు హక్కుదారులుగా మారతారనే విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో కూడా మాట్లాడారమ్మా. గలతీ సంఘాన్ని రాత్రి మన ముందుకు తీసుకొని వచ్చారు. అవును, గలతీ సంఘము ఒకానొక దినాన ప్రభువు కొరకు జీవించిన సంఘమే, ఆత్మానుసారమైన జీవితాన్ని కలిగి ఉన్న సంఘమే, ప్రభువు కొరకు ప్రయాసపడిన సంఘమే, ప్రభువు కొరకు గొప్ప కార్యాలు జరిగించిన సంఘమే, ప్రభువు దగ్గర నుంచి గొప్ప కార్యాలను పొందుకున్న సంఘమే. కానీ మరల వెనక్కి తిరిగి వెళ్ళిపోయిందని, మరల ఏ స్థితి నుండి పడిందో మరల అదే స్థితిలోనికి తిరిగి వెళ్ళిపోయిందని పౌలు భక్తుడు ఎంతో వేదనతో మాట్లాడుతూ, ఇది నాన్న
అదే మాటలను పరిశుద్ధాత్మ దేవుడు తన సేవకుడు ముఖాంతరములో నుంచి మనతో కూడా ఈ రాత్రి మాట్లాడాడమ్మా. ఒకవేళ గలతీ సంఘములాగా మనము కూడా భిన్నమైన స్వార్థ తట్టుకు తిరగకూడదన్న విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడాడు. దాసత్వం అనే కాడి కిందకు మనం వెళ్ళేవారుగా ఉండకూడదని దేవుడు మనతో మాట్లాడాడు. ఇది నాన్న ఒక్కసారి వాక్యం అనే అర్థములో మనల్ని మనము చూచుకోవడానికి ప్రయత్నం చేద్దాం, సరి చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఏ విషయంలో వెనుదిరిగిపోయామో, ఏ విషయంలో ప్రభువును దుఃఖపరుస్తూ ఉన్నామో, ఏ విషయంలో ప్రభువుని ఆయాసపరుస్తూ ఉన్నామో, ఏ విషయంలో ప్రభువుని సిలువ వేసే అనుభవంలో మనం ఉంటూ ఉన్నామో, ఆ విషయంలో ప్రభువును వేడుకుందాం. పశ్చాత్తాపంతో ప్రభువు పాదాలను మనము సమీపిద్దాం. నిశ్చయముగా మరలా ఆయన స్వారూప్యాన్ని మరలా కలుగు చేయటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఆ పరలోక రాజ్య వారసులుగా మనల్ని మార్చటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. పరిశుద్ధమైనదిగాను, నిర్దోషమైనదిగాను, ముడత ఏది కూడా లేకుండా మహిమ కలిగిన సంఘముగా మన సంఘాన్ని తన ముందు నిలవబెట్టుకోవాలని ఆశతో పరిశుద్ధాత్మ దేవుడి రాత్రి మనందరితో కూడా మాట్లాడాడమ్మా. ఈ రాత్రి ఒక మాట యేసయ్యను అడుగుదాం. యేసయ్యా, నీ కొరకు జీవించే కృపనివ్వండి అయ్యా. పరిస్థితులు ఎటువంటిగా వెళ్ళిన దేవా, అయ్యా నీ వాక్యానుసారమైన జీవితాన్ని నేను జీవించాలయ్యా. స్వార్థ సత్యము ప్రకారం నేను నడుచుకోవాలయ్యా. అయ్యా లోకాచారాలు ఏమీ కూడా నేను అనుసరించే వ్యక్తిగా నేను ఉండకూడదు అయ్యా. నీ వాక్యం అనే బండ మీద దేవా నా జీవితాన్ని కట్టుకోవాలయ్యా. అటువంటి సహాయమును నాకు దయచేయండి అని రాత్రి అందరం కూడా ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన పరమ తండ్రి నీకు వందనాలు. అవునయ్యా, ఈ రాత్రి అయ్యా నీ సేవకులను నిలబెట్టుకొని చేరి వచ్చిన నీ బిడ్డలైన మా అందరితో కూడా మీరు మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు. ఏ విషయాల్లో తండ్రి ప్రభా అయ్యా మీ వాక్యము మా మీద నిందారోపణ చేస్తుందో ఆ విషయాలలో తండ్రి మీతో సమ్మతిపరుచుకొని అయ్యా తండ్రి బిడ్డలుగా మేము ఉండుటకు సహాయమును దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అయ్యా మా హృదయములను కఠినపరుచుకునే వ్యక్తులుగా మేము ఉండకూడదు తండ్రి. అయ్యా స్తోత్రాలు. మా హృదయ స్థితిని ఎరిగి ఉన్న దేవుడవు తండ్రి, హృదయాంతరంగాలను చూచుచున్న దేవుడు అయ్యా నీకు స్తోత్రాలు. మాలో మీకు విరోధంగా ఉన్నవన్నీ, మాలో మీకు ఆయాసకరంగా ఉన్నవన్నీ అయ్యా మాలో నుండి తీసివేయమని ప్రార్థన చేస్తూ ఉన్నామయ్యా. మీరు మాకు అనుగ్రహించిన స్వాతంత్రాన్ని కాపాడుకుంటూ తండ్రి, అయ్యా మీరు ఇచ్చిన అధికారాన్ని తండ్రి మేము ఉపయోగించుకుంటూ దేవా ఆ పరలోకపు రాజ్యమునకు చేరే కృప ఈ రాత్రి వాక్యమున మాకందరికీ కూడా దయచేయమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నా. వాక్యం ఇతను మీ సేవకుడిని మీరు దీవించండి. ఇచ్చిన కుటుంబాన్ని మీరు దీవించండి, అప్పగించిన పరిచర్యను మీరు దీవించండి, సంఘాన్ని దీవించండి తండ్రి. ఇంకను మీరు బలపరచండి, ఇంకను బలమైన పనిముట్టిగా మీరు వాడుకొనమని ప్రార్థన చేస్తున్నాం. ఈ రాత్రి తండ్రి నీ సన్నిధిని ప్రేమించి నీ పాదాల చెంత చేరి స్తుతించి ఆరాధించి వాక్యమని విని నీ సహాయము కొరకు ప్రార్థిస్తున్న బిడ్డలందరిని బట్టి నీ కొందనాలు. చూచుచున్న దేవుడవు తండ్రి, నిశ్చయముగా దినన హాగరును చూచిన దేవుడవు తండ్రి. ఈ రాత్రి తండ్రిని బిడ్డలను మీరు చూచి ఉన్నందుకు నీకు స్తోత్రాలు. ఆశ్చర్యకరంగా హాగరు విషయంలో గొప్ప కార్యమును జరిగించిన రీతిగా ఈ రాత్రి నీ బిడ్డల జీవితాలలో కూడా గొప్ప కార్యాన్ని మీరు జరిగిస్తున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆశ్చర్యకరమైన నీ సహాయాన్ని నీ బిడ్డలకు మీరు అనుగ్రహిస్తూ ఉన్నందుకు నీకు మహిమను ఆరోపిస్తూ ఉన్నాము తండ్రి. ఎవరి ఆశతో, ఏ ఆసక్తితో, ఏ కోరికతో, ఏ ఉద్దేశాలతో తండ్రి నీ పాదాలు చేరి ప్రార్థన చేస్తున్నారు, ఏ కార్యముల కొరకే నీ పాదాల చెంత కన్నీటితో తేవా నీ కృప కొరకు వేడుకొనుచు ఉన్నారో యెహోవా యొద్ద కృప దొరుకునని నువ్వు సెలవిచ్చిన రీతిగా నీ బిడ్డలకు కావలసినవన్నీ కూడా మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నా. నిశ్చయముగా 7 దినాల సంఘ క్షేమాభివృద్ధి కూడికల ద్వారా నీ బిడ్డల జీవితాలలో మేలు చేయమని ప్రార్థన చేస్తున్నా. నీ బిడ్డల జీవితాలలో నూతనమైన కార్యాలను మీరు జరిగించమని ప్రార్థన చేస్తున్నామయ్యా. లేని వాటిని ఉన్న వాటిగా పిలిచేవాడవయ్యా నీకు వందనాలు. అటు విధంగా తండ్రి గొప్ప కార్యాలు, ఓహకు అందని కార్యాలు, జరుగునని అనుకోనని కార్యాలు తండ్రి మీరు జరిగించమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాము. అయ్యా సంఘమును ఇంకను అభివృద్ధిలోనికి నడిపించండి. సంఘమును ఇంకను తండ్రి ప్రభావం అయ్యా మండించమని ప్రార్థన చేస్తున్నాను. చల్లారిపోయే స్థితిలో ఉండకూడదయ్యా, నులివెచ్చని స్థితిలో ఉండకూడదు తండ్రి. నీ కొరకు మండే జ్వాలల వలె తండ్రి అయ్యా సంఘము తండ్రి అభివృద్ధిలోనికి నడిపించబడుతూ నీ నామమునకు ఘనత తెచ్చే సంఘముగా దేవా ముందుటకు సహాయమును దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. నీ కొందనాలు
మా సంఘములో ఉన్న కుటుంబాలన్నిటిని కూడా దీవించండి. కుటుంబాలన్ని విషయాలలో కూడా దీవించబడుతూ తండ్రి నీ నామమునకు మహిమ తెచ్చే కృపనివ్వమని ప్రార్థన చేస్తున్నా. సంఘ పెద్దలైన వారిని దీవించండి. సంఘ అభివృద్ధిలో తండ్రి వారు ముందుకు నడుస్తూ తండ్రి సంఘమును నడిపించుటకు కావలసిన కృపాభిషేకమును వారికి దయచేయమని ప్రార్థన చేస్తున్నా. స్త్రీల సమాజం వారిని జ్ఞాపకం చేసుకుని బలపరచండి అయ్యా. నీ ప్రార్థనాత్మ చిత్త బిడ్డలను బలపరచండి అయ్యా. నశించిపోతున్న ఆత్మల కొరకు తండ్రి భారముతో తండ్రి నీ పాదాలు తడిపే కృప అయ్యా నీ బిడ్డలకు మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. యవనస్తులను జ్ఞాపకం చేసుకోనండి. యవన కాలములో నీ కాడి మోసే విధంగా ప్రతి యవనస్తుని కూడా మీరు బలపరచండి. యవన బంధకాల నుంచి విడిపించండి తండ్రి అయ్యా. నీ కొరకు జీవించాలనే తృష్ణ, నీ కొరకు జీవించాలనే ఆశ అయ్యా వారిలో మీరు పుట్టించమని ప్రార్థన చేస్తున్నాం. సండే స్కూల్ బిడ్డలను మీరు దీవించండి. చిన్నప్పటి నుంచి నీ యందు భయముతో భక్తి బిడ్డలు పెరుగుతూ నీ కృపలో బిడ్డలు వర్ధిల్లేటట్లుగా సహాయం చేయండి అయ్యా. బలహీనులుగా ఉన్న బిడ్డలను మీ పాదాల చెంత మరొకసారి జ్ఞాపకం చేస్తున్నా అయ్యా. బలపరచండి. దాస్ గారిని బలపరచండి. ఎలీషరాజు గారికి ఇంకను పరిపూర్ణ స్వస్థతనివ్వండి. రాజమణి గారి యొక్క వెన్నుపూసను మీరు ముట్టండి. పరిపూర్ణమైన స్వస్థతను మీరు దయచేయండి తండ్రి అయ్యా. గొల్లమందల జోసెఫ్ గారిని మీరు జ్ఞాపకం చేసుకోనండి. ఆ బ్లడ్ క్లాట్స్ అన్నీ కూడా కరిగిపోయేటట్లుగా మీ కృపను కుమ్మరించండి. నీ ఘన కార్యములను మీరు జరిగించమని ప్రార్థన చేస్తున్నా. ఇంకా ఎవరెవరు బలహీనులుగా ఉన్నారో అందరినీ బలపరచండి, స్వస్థపరచండి. నీకు వందనాలు. ఆరోగ్యమును మీరు అనుగ్రహించండి. నీకు స్తోత్రాలు. వ్యాపారాలు చేసుకుంటున్న బిడ్డల వ్యాపారాలను మీరు ఆశీర్వదించండి. ఉద్యోగాలు చేసుకుంటున్న బిడ్డల ఉద్యోగాల్లో ఉన్నతిలోనికి నడిపించండి. జీవనోపాధి పనులు చేస్తున్న బిడ్డల జీవనోపాధి పనుల్లో దేవా నీ కృపను కుమ్మరించమని ప్రార్థన చేస్తున్నా. ఉద్యోగుల కొరకు ప్రయత్నాలు చేస్తున్న బిడ్డల ప్రయత్నాలను సఫలపరిచి మంచి ఉద్యోగాలను దయచేయండి. వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు సాటి అయిన సహాయములను దయచేయండి. గర్భఫలం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు యేసుక్రీస్తు నామమున గర్భఫలములను మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నామయ్యా. అయ్యా దూరదేశాలు వెళ్ళాలని తండ్రి అయా ప్రయత్నాలు చేస్తున్న బిడ్డలు ఉన్నారు తండ్రి. వారి ప్రయత్నాలకు మీ సహాయమును అనుగ్రహించండి. మూయబడిన ప్రతి ద్వారమును తండ్రి యేసుక్రీస్తు నామమును మీరు తెరవమని ప్రార్థన చేస్తున్నాము దేవా. మీ ఆశ్చర్యకరమైన సహాయాన్ని వారికి దయచేయండి. దూరదేశాల్లో ఉన్న సంఘబిడ్డలైన వారందరినీ పేరు పేరుని జ్ఞాపకం చేసుకోనండి. నీ కృప నీ కాపుదల దయచేయండి. యుద్ధ ప్రభావం వల్ల ఎంతో భయకంపితులై భయంతో వారు జీవిస్తూ ఉన్నారయ్యా. నీ కృపలో వారిని కాచి దాచి కాపాడండి అయ్యా. ఎవరికి ఎటువంటి ప్రమాదము కానీ కీడు కానీ శోధన కానీ కలుగకుండా నీ కృపలో ఖాయమని ప్రార్థన చేస్తున్నా. ప్రత్యేకంగా ప్రార్థన సహాయం అడిగిన అయ్యా బొంగ అనిల్ గారి యొక్క అత్తగారిని మామయ్య గారు వారి కుటుంబస్తులను జ్ఞాపకం చేసుకోనండి. వారి కుటుంబస్తులందరూ దూరదేశాల్లో ఉంటుండగా నీ కృపను వారికి తోడించమని ప్రార్థన చేస్తున్నామయ్యా. నీకు స్తోత్రాలు. సహాయమును దయచేయండి తండ్రి అయ్యా. స్థానికంగా ఉన్న సంఘాలన్నింటినీ మీరు జ్ఞాపకం చేసుకోనండి. సంఘ కాపరులను జ్ఞాపకం చేసుకోనండి. విశ్వాసులను జ్ఞాపకం చేసుకోనండి తండ్రి అయ్యా. ఏ సంఘములో కూడా వేషధారణ ఉండకూడదు, నామకార్థత ఉండకూడదు తండ్రి. సహాయమును దయచేయండి. రక్షణ లేని వారు అనేక మంది ఉన్నారు. మనోనేత్రాలు తెరవండి. ప్రతి నోరు మిమ్మల్ని రక్షకుడిగా స్తుతించాలయ్యా. ప్రతి మోకాలు మీ ముందు వంగేటట్లుగా మీ గొప్ప కార్యమును మీరు జరిగించమని ప్రార్థన చేస్తున్నా. దేశాలను రాష్ట్రాలను బట్టి నీ కొందనాలు, పరిపాలిస్తున్న నాయకులను అధికారులను బట్టి నీకు స్తోత్రాలు. అభివృద్ధి పదములో శాంతి సమాధానాలతో నడిపించుటకు కావలసిన కృపను అనుగ్రహింపచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. పాడి పంటలను మీరు దీవించండి. పశుపక్షాదులను మీరు దీవించండి అయ్యా. సునామీల నుండి, భూకంపాల నుండి, కరువు కాటకాల నుండి, ప్రకృతి వైపరీత్యాల నుంచి, తుఫానుల నుంచి, అంటు వ్యాధుల నుంచి మీ కృప మీ కాపుదల మెండుగా దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. నీకు స్తోత్రాలు. సహాయం చేయండి అయ్యా. నీ కొందనాలుగు చెప్పల సునీత గారి యొక్క బావగారి లోకాన్ని విడిచి వెళ్ళారు. వారు విడిచి వెళ్ళిన వారి సంపూర్ణ కుటుంబాన్ని మీరు ఆదరించండి. నీకు స్తోత్రాలు అయ్యా. శ్వేత గారి యొక్క కుమారుడు కేరీని బట్టి కూడా నీ కొందనాలు. అబడికి నువ్వు అనుగ్రహించిన ఉద్యోగమును బట్టి నీకు స్తోత్రాలు. తన ఉద్యోగంలో జాయిన్ అవ్వబోతూ ఉండగా సహాయం చేయండి. తన ఉద్యోగానికి కావలసిన కృపనిమ్మని ప్రార్థన చేస్తూ తండ్రి నీ నామానికి సమస్త మహిమను ఆరోపిస్తూ ఉన్నాము దేవా. నీ కొందనాలు. రాత్రి కూడికను ముగించుకుని మా గృహాలకు మేము వెలుచి ఉండగా మీరే క్షేమంగా మీరు తోడుకొని వెళ్ళండి అయ్యా. తిరిగి మరలా రేపు రాత్రి కాల సమయంలో అయ్యా 4వ కూడికలో తండ్రి మేమందరం ఎట్రీతిగా చేరి మీ నామమును గణపరిచే కృపనిచ్చి మీరు మాత్రమే సమస్త మహిమ ఘనత ప్రభావాలను ఆరోపించుకొనమని మా సంఘబిడ్డలందరి చుట్టూ మీ రక్తపు కంచె వేస్తూ యేసుక్రీస్తు నామమున ఈ మనవులను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి.
ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసయ్య కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, ఈ రాత్రి ఆరాధనలో పాలు పొందిన మనకు, వాక్యం అందించిన దైవజనులకు, ఆయన కుటుంబానికి, సంఘానికి, లోకములో ఉన్న సకల పరిశుద్ధులకు, ఇక జరగబోతున్న సంఘ క్షేమాభివృద్ధి కూడికలకు ఆయన కృప తోడయుండి ఆశీర్వాదకరంగా జరిగించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.